నిజామాబాద్ జిల్లాలో రియా రియాజ్ది ఎన్కౌంటర్, రౌడీ షీటర్ రియాజ్ది ఎన్కౌంటర్ అయింది. సో అట్లా మరి రాష్ట్రంలో ఉన్న రౌడీ షీటర్లు ఎంతమంది ఉంటారు? సో మరి అట్లా అంటే ఎన్కౌంటర్ చేసుకుంటూ పోతే సమస్యకు పరిష్కారం అవుతుందా? అంటే మళ్ళా ఇప్పుడు ఇది కొత్త రౌడీ షీటర్లు పుడతలేరా? అంటే నేను ఏమంటున్నా అంటే అతడు తప్పు చేసిండా రైట్ చేసిండా అనేది నిర్ణయించాల్సింది ఎవరు? న్యాయ వ్యవస్థ, అవునా కాదా? నేను ఇన్సిడెంట్ కాగానే ఇక ఇది ఈ ఆటవిక న్యాయం అడుగుతారు. కానీ దాని వెనకాల ఎవరున్నారు, దాని నెట్వర్క్ ఏంది తెలుసుకో. పోలీసులు ఏది అది చట్టసభలు కానీ, అంటే పార్లమెంట్ కానీ, దేశ స్థాయిలో అయితే రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ కానీ పాస్ చేసినటువంటి చట్టాలని అందరూ వాళ్ళు ఆ చట్టాలు పాస్ చేసిన వాళ్ళు యొక్క ఏది డే టు డే గ్రౌండ్ లో ఉండలేరు. కాబట్టి మనం జీతం ఇచ్చి వీళ్ళని అందరూ పాటించేటట్టు చూడు. ఎవరైనా పాటించకపోతే వాళ్ళు తప్పు చేసినట్టు నీకు అనిపిస్తే ఏది కోర్టుకి న్యాయస్థానానికి అప్పచెప్పు. న్యాయస్థానం నిర్ణయిస్తుంది అతను తప్పు చేసిండా రైట్ చేసిండా, అతను చట్టాన్ని పాటించిండా, అతని వర్షన్ ఆఫ్ ద స్టోరీ అని విన్న తర్వాత అతను గాని ఆమె గాని అప్పుడు న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుంది. ఏమని? ఇతను నిజంగా తప్పు చేసినట్టయితే రాజ్యాంగంలో ఈ తప్పుకి ఈ శిక్ష అనేది ఉంది, దాన్ని బట్టి వాళ్ళకి శిక్ష వేస్తుంది. జడ్జి గాని జ్యూరీ గాని వేస్తారు. సో కాబట్టి అతడు తప్పు చేసిండా, లేకపోతే ఆ వెనకాల నెట్వర్క్ ఏంది, ఇన్వెస్టిగేషన్ ఏంది, అవకాశమే నువ్వు ఇవ్వకుండా ఎన్కౌంటర్ చేసేస్తే నువ్వు నిజాన్ని చంపేస్తున్నావు. వాళ్ళ వెనకాల ఉన్న అందరినీ, ఆ ప్రత్యేక పరిస్థితులని, వాళ్ళ నెట్వర్క్ ని అవన్నీ మాకు ప్రజలకు తెలియకుండా చేస్తున్నావు. అది కరెక్ట్ కాదు. అది నేను ఈ ఒక్క కేసు గురించి మాట్లాడతలే. ఇప్పుడు ఆ యొక్క ఏది ఆమె పేరు దిశ ఆమె పేరు రెడ్డి ఏదో ఉంది. సో ఇప్పుడు ఆమె కేసులో నిజంగా ఆ ముగ్గురే చేసిండ్రనడానికి మన దగ్గర ఎలాంటి ఆధారం లేదు. కేసు విచారణకు వస్తే, ఇన్వెస్టిగేషన్ జరిగితే, ఆ సీసీటీవీ ఫుటేజీలు పెడితే అది నిజమైన దోషులను రక్షించడానికి వీళ్ళని చేసినా కావచ్చు పేదోళ్ళని. వీ డోంట్ నో. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఒక కేసులో అతన్ని అరెస్ట్ చేసి తీసుకోవద్దు, అతని దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, ఎవరు మెయిన్ కల్ప్రిట్ ఎవరు ఇవన్నీ. సో ఆ కేసులో ఏం చేసిర్రు? తెల్లారి వరకే ఎన్కౌంటర్ చేసిర్రు. ఎందుకని? ఆ వెనకాల ఉన్న వాళ్ళని నువ్వు భద్రపరుస్తున్నావు, వాళ్ళని ఈ విషయాన్ని రాణిస్తలేవు. ఇదే డ్రగ్స్ కేసులో ఓ పిల్లగాన్ని తీసుకుపోయి ఏది రైలు కింద పడేసినావు, రాజు అనే పిల్లగాన్ని. ఆ డ్రగ్స్ నెట్వర్క్ ఏందో మాకు రావాలి కదా, మాకు తెలియనియాలి కదా. తెలవాలంటే కేసు విచారణకు రావాలి కదా, ఆధారాలు బయటకు వస్తాయి కదా, ఆయన కాల్ డేటా వస్తుంది కదా, ఎవరెవరితో మాట్లాడండి ఇవన్నీ వస్తాయి కదా. ఇప్పుడు రియాజ్ కేసులో కూడా ఆయన సెల్ ఫోన్ లో డేటా విచారణకు వస్తే ఇవన్నీ వస్తాయి కదా. ముద్దాన్ని అతన్ని చంపేస్తే కేసు క్లోజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ రియాజ్ కేసు ఫోన్ లో ఏమున్నది, డేటా ఏముంది, ఆ నెట్వర్క్ ఏముంది, ఎవరితో మాట్లాడిండు, మిగతా నేరస్తులు ఎవరు, ఇతను ఒక్కనే చేస్తున్నాడా, ఇతనికి నెట్వర్క్ ఉందా, ఇవన్నీ బయటకు రావాలి కదా. వాళ్ళకు కూడా శిక్షలు పడాలి కదా. కాబట్టి మీకు అధికారం ఇవ్వలేదు పోలీసు వాళ్ళకి. పోలీసు వాళ్ళకి గన్ ఇచ్చింది దాన్ని విధిలేని పరిస్థితులలో ఎవరైనా నిందితుడు వేరే వాళ్ళని చంపుతుంటే అతని ప్రాణం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రాణం ఆపడానికి కానీ, లేకపోతే నీ ప్రాణంకి నువ్వు కాపాడుకోవడానికి కానీ విధిలేని పరిస్థితులలో ఆయుధం వాడాలి. ఎవరైనా సరే, సామాన్యులైనా సరే, పోలీసులైనా సరే, ఆత్మరక్షణ ఒక ప్రాణిని కాపాడడం కోసం మాత్రమే వాడాలి. కానీ ఆ తర్వాత అతని కస్టడీలోకి తీసుకున్న తర్వాత నువ్వు శిక్షించడానికి నీకు అధికారం లేదు పోలీసు వాళ్ళకి. పోలీస్ స్టేషన్ లో కూడా అతన్ని శిక్షించాలి విచారణ కోసం అతను ఇన్ఫర్మేషన్ చెప్తలేడు అంటే అతను ఒక కోర్టు నిర్ణయించిన వ్యక్తి ముందట ఉండగా కోర్టు కానీ రాజ్యాంగాన్ని నియమించినటువంటి పరిమితులలోనే అవి అనుమతించిన వాటి యొక్క శిక్షించే విధానంలో శిక్షించి అతని ద్వారా ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. నీ ఫోన్ సెర్చ్ చేయాలన్నా, నిన్ను విచారణ చేయాలన్నా, నిన్ను శిక్షించాలన్నా. ఓకే, కాబట్టి వాళ్ళని ఉట్టినే కూర్చుండబెట్టలే అక్కడ కోర్టులో జడ్జిలని కానీ, జ్యూరీని కానీ, ఇంకోని కానీ. సో న్యాయ వ్యవస్థ అనేది
ఎందుకంటే వాళ్ళు ఒకటి మానవత్వం ఆలోచిస్తారు, అట్లనే ఇక అది నిజంగా చేసిండా లేదా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు న్యాయశాస్త్రం చదువుకొని ఆధారాలు చూసి ఇరుపక్షాల వాదనలు విని ఓకే నిజంగా కరెక్ట్ అనిపించింది మాత్రమే వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పింది నువ్వు పాటించాలి అంతే. పోలీసు వ్యవస్థ ఓకే అంతే తప్ప నీకు తప్ప అనిపిస్తే ఎస్ నాకు ఇట్లా అనిపించింది తప్ప రైట్ అనేది న్యాయస్థానానికి తీసుకోవో. జడ్జి కానీ జ్యూరీ కానీ నిర్ణయిస్తారు. క్రిమినల్ కేసులలో అయితే అట్లా ఉంటుంది. సివిల్ కేసులో అయినా ఓన్లీ జడ్జి నిర్ణయిస్తాడు. జడ్జి తప్పు నిర్ణయిస్తే నువ్వు ఆ పై కోర్టుకు పో, అప్పీల్ చేసుకో. ఈ న్యాయ వ్యవస్థలు ఎక్కడ న్యాయం దొరకకపోతే రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయి, మీడియాలకు పోయి నీ బాధ చెప్పుకో, నిరసన తెలుపు. కానీ నువ్వు పోలీసు ఇప్పుడు కాదు, ఇదే పోలీసోడు రేపు నిన్ను చంపడు, నన్ను చంపడు, ఎవడు ప్రశ్నిస్తే వాడిని చంపడు. వీడు అధికారంలో ఉన్నాడు, దుర్వినియోగం చేస్తే తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తలేడని గ్యారంటీ ఏంది? ఎన్ని ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తుండొచ్చు కదా. వీళ్ళ కస్టడీలో ఉండంగా ఎట్లా అతను పారిపోతాడు, ఎట్లా నీ గన్ను గుంజుకుంటాడు? అంటే నువ్వు పోలీసోడినే చంపుతుంటే మరి పోలీసోడు మా ప్రాణాలు కాపాడడానికి నీ గన్ను ఇచ్చి నీకు ఇస్తే నీ ప్రాణమే నువ్వు కాపాడుకోలేకపోతే ఇక మా ప్రాణం ఎట్లా కాపాడుతావు నువ్వు? అంటే నువ్వు పోలీసు యొక్క జాబ్ పనికిరావు, అవునా కాదా? ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు, పోలీస్ వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా ఫిక్స్ చేయాలంటే ఇది విచారణకు రావాలి కదా. నువ్వు క్లోజ్ చేసేస్తే దోషులని కాపాడుతున్నావు, వాళ్ళ వెనకాల ఉన్న ఎవరు, వాళ్ళ నెట్వర్క్ ఏంది, ఇవన్నీ నువ్వు కాపాడేస్తున్నావు. దాంతోడు ఈ చర్చకి రాణిస్తలేవు కదా. నీ పోలీస్ వ్యవస్థలో ఉన్న లోపాలని, నీ న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలని ప్రజల ముందుకు రాణిస్తలేవు కదా. ఒక సామాన్యుడు పోలీసోనే చంపగలిగిండంటే ఇక పోలీసోని పెట్టింది ఎందుకు, వాని గన్ ఇచ్చింది ఎందుకు, వాని వ్యవస్థ ఎందుకు పెట్టిండు? మమ్మల్ని కాపాడడానికి. నువ్వే కాపాడుకోలేకపోతే మమ్మల్ని ఏం కాపాడుతావురా? అంటే నీ పోలీస్ వ్యవస్థలో అన్ని లోపాలు ఉన్నాయి. ఒక కానిస్టేబుల్ యొక్క 10వ తరగతి చదివినోడికి నువ్వు గన్ను ఇచ్చి వానికి గన్ను ఎట్లా వాడాలనో తెలియకపోయా కాదు. వాడు రియాజ్ అనేటువంటి నిజంగా పోలీసు అని చంపుతుంటే ఈడేం చేసిండు? ఈ కానిస్టేబుల్ గడి వీకిండా? అంటే కానిస్టేబుల్ దగ్గర గన్ను లేదని అర్థమే కదా. సో వాడు పొడుస్తుంటే, వాడు చంపుతుంటే వీడు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కదా. వాడు పోలీసు ఎట్లయితాడా? పోలీస్ అంటేనే వాడు కాపాడుకుంటూ మనల్ని కాపాడేటోడు, మనల్ని చంపుతుంటే మనల్ని రక్షించేటోడు. అంటే పోలీస్ వ్యవస్థలో గన్ని లోపాలు ఉన్నాయి. కానిస్టేబుల్ ఎందుకు పనికి రాడని అర్థం. మరి అమెరికాలో ఇంకో దేశంలో అట్లున్నారా పోలీసు వాళ్ళు? ఉన్నారా? ఏ పోలీసు అంటే ప్రతి పోలీసు దగ్గర 3-4 గన్నులు ఉంటాయా? చాకులు, గన్నులు, టార్చ్ లైట్లు, అనేక వ్యవస్థలు ఉండయా? అతను చంపుతుంటే గడివి కూడా కూర్చున్నాడా? కాబట్టి ఇవన్నీ చర్చకు రావాలి. పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడానికి నువ్వు మాకు చర్చ ఉండాలి. పోలీసు వ్యవస్థలో వాడు కాపాడుకునే శక్తి ఉంటేనే వాడు మనల్ని కాపాడుతాడు. కాబట్టి పోలీసు వ్యవస్థలో లోపాలు ఫిక్స్ చేయడానికి నువ్వు ఈ అవకాశం ఉంటుంది. నువ్వు కస్టడీలోకి తీసుకున్నాక కస్టడీలో వాడు ఎట్లా నీ మీదకి వస్తుంటే నువ్వు అప్పుడు మళ్ళా నువ్వెందుకు గడ్డి వీకినవా? ఫాల్స్ స్టోరీ, ఫాల్స్ నరేటివ్. ఒకసారి నీకు కస్టడీలోకి తీసుకున్నాక వానికి బేడీలు వేస్తావు, వానికి కాళ్ళకి కడతావు, వాడిని ప్రత్యేక సెల్లో పెడతావు. నీకు ఇక వాడు నేను ఎక్కడి నుంచి వచ్చి నీకు దాడి చేస్తాడు? ఎట్లా చేస్తాడు చెప్పండి? ఫేక్ ఎన్కౌంటర్స్ ప్రతిదీ పోలీసులు చేసిన నక్సలైట్లతో ఎక్కడన్నా అడవిలో వాళ్ళు కొట్లాడుకునేటప్పుడు ఏమన్నా జరగవచ్చు 1-2 కేసులు ఎన్కౌంటర్లు. కానీ ఎందుకంటే వాళ్ళ దగ్గర గన్నులు ఉంటాయి, వీళ్ళ దగ్గర గన్నులు ఉంటాయి, వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు కాల్చవచ్చు. అడవిలో ఏమైనా మావోయిస్టులతోటి, నక్సలైట్లతోటి ఎన్కౌంటర్లు రియల్ కావచ్చు. కానీ మిగిలిన 99% అన్ని వీళ్ళ కస్టడీలోకి వచ్చినాక అంటారు చూసినావా, వాళ్ళని ఏమంటారు? తీసుకుపోతారు ఊరవతలకి. తీసుకుపోయి అరే ఉరుకుపోరా అంటారు, ఏమన్నా అంటారు. వాడు ఉరుకుతుంటే వీడు కాలుస్తాడు. వాడు నిరాయుధుడు ఉన్నాడు, వానికి బేడీలు ఉన్నాయి, అన్ని ఉన్నాక నీకు ఒకసారి కస్టడీలో తీసుకున్నాక నీకు బయటకు నీ జైల్లో సెల్ ఉన్నంత సేపు నీకు బేడీలు వేయరు. ఒకసారి సెల్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక కంపల్సరీ నీకు కాళ్ళకి చేళ్ళకి బేడీలు వేసినాకనే బయటకు తీసుకొస్తారు. అది హాస్పిటల్ తీసుకురాని, ఎక్కడికైనా తీసుకురాని. ఎందుకంటే నువ్వేమైనా చేసే అవకాశం ఉంటుందని. కాబట్టి వాడు నీ కస్టడీలో ఉండంగా నిన్నెట్లా చంపుతాడు వాడు? అంటే అంత బలహీనంగా ఉందా పోలీస్ వ్యవస్థ? నువ్వు రాంగ్ చెప్తున్నావు. నీ బాడీ కెమెరా ఉండాలి, ఆడ సీసీ ఫుటేజ్ ఉండాలి, అవన్నీ మాకు పెట్టాలి ప్రజల ముందు, మీడియాకి కానీ కోర్టులకు కానీ. పోలీసులకి ఎవరిని కొట్టే అధికారం, చంపే అధికారం లేదు.
అరెస్ట్ తప్పు చేసిండు అనిపిస్తే చిన్న నేరం అయితే ఆ యొక్క ఏది నువ్వు నోటీస్ ఇచ్చి కోర్టుకు అటెండ్ కావని చెప్పొచ్చు, ఎఫ్ఐఆర్ రాయొచ్చు. లేదు పెద్ద కేసు అయితే అరెస్ట్ చేసి రిమాండ్ లో పెట్టొచ్చు. కేసు విచారణకి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయొచ్చు. కోర్టు నిర్ణయిస్తుంది. ఓకే, చిన్న చిన్న కేసులకైతేనేమో బెయిల్ ఇస్తారు. రిపీటెడ్ క్రిమినల్ అఫెన్సెస్ కి పెద్ద కేసులకైతే ఇమ్మీడియట్ గా బెయిల్ రాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కేసు ఒక వితిన్ 3 months 6 months లోపల విచారణ జరగాలి. కానీ జరగకుండా 5 ఏళ్ళు 10 ఏళ్ళు జరుగుతున్నప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అతడు దోషి అని నిర్ధారించక ముందే, కన్విక్షన్ కాకముందే సో అతనికి శిక్ష ఈ కేవలం జైల్లో పెట్టడం తప్పు కాబట్టి. ఎందుకంటే అతను దోషి అని నిర్ధారించినాక, న్యాయ వ్యవస్థ చెప్పినాక ఎస్ అతనికి శిక్ష ప్రకారం రాజ్యాంగంలో ఏం రాస్తే దాని ప్రకారం ఇలాంటి శిక్షకి ఏది ఫస్ట్ డిగ్రీయా సెకండ్ డిగ్రీయా దాన్ని బట్టి A1 A2 దాన్ని బట్టి శిక్షలు ఉంటాయి. దాన్ని గౌరవించాలి తీర్పు వచ్చిన తర్వాత. తీర్పు రాకముందు వరకు, అతను దోషి అని నిర్ధారించినంత వరకు, అతను కన్విక్టెడ్ కానంత వరకు, అక్యూజ్డ్ అంటే కేవలం ముద్దాయి మాత్రమే, నేరం ఆరోపించబడిన వాడు మాత్రమే, అంటే నేరం నిర్ధారణ అయిపోయి కన్విక్ట్ అయ్యేదాకా అతను నిర్దోషే. దోషి అని న్యాయస్థానం తీర్పు చెప్పేదాకా అతను నిర్దోషే. అయితే అది తొందర చెప్తే ఒక 6 months లోపల చెప్పిండ్రు అనుకో, ఆ తీర్పు ట్రయల్ అయిపోయి తీర్పు వచ్చింది అనుకో, అది అప్పుడు ఆ యొక్క తీర్పు ప్రకారం అతను నిర్దోషి అయితే విడుదలవుతాడు. దోషి అయితే అతని దోషి ప్రకారం 3 ఏళ్ళ 5 ఏళ్ళ 10 ఏళ్ళ 50 ఏళ్ళ యావజ్జీవమా లేకపోతే ఉరి శిక్షణ, ఆ శిక్షను బట్టి ఉంటది. కానీ నువ్వు కేసే 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తే ఒక నిర్దోషిని నువ్వు అనవసరంగా జైల్లో పెడుతున్నావు కదా. సో అతన్ని కాలాన్ని వృధా చేస్తున్నావు కాబట్టి అది న్యాయ వ్యవస్థలో ఉన్న లోపం కాబట్టి అందుకని బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నువ్వు కేసు న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాన్ని కూడా సరిదిద్దాలి. అప్పుడు కేసు అన్నేళ్ళు ఎందుకు పొడిగిస్తున్నావు? వితిన్ 1 year 2 years 3 years లోపల కేసు ట్రయల్ అయిపోవాలి. విచారణ అన్ని రోజులు జరిగితే ఇక వాడి జీవితమే అయిపోయినాక నువ్వెప్పుడు శిక్ష చేస్తావు? చచ్చిపోయిన వాళ్ళకి శిక్ష చేస్తావా? అంటే వాడు ఒకవేళ 20 ఏళ్ళు నువ్వు జైలు ఉన్నాక వాడు నిర్దోషం తేలిండు అనుకో, 20 ఏళ్ళు వాడి జీవితాన్ని నాశనం చేసినాడువే కదా. కాబట్టి నువ్వు ట్రయల్ తొందర చేయి. వితిన్ 1 ఇప్పుడు అందరి ముందటగా ఆధారాలు ఉన్నాయి. ఏది హరీష్ రావు చేయించిండు, ఆడ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు న్యాయవాదులనే చంపిర్రాలు. ఎందుకని? భూముల కబ్జాల విషయంలో. ఈ హరీష్ రావు అనేటోడు బీఆర్ఎస్ వాళ్ళు అందరు భూములు కబ్జా పెడుతుంటే ఆయన కేసులు వేసిండు. మొన్న రాజలింగం అనేట ఆయన్ని భూపాలపల్లిలో నడి రోడ్డు మీద చంపిర్రు. మనకు ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కేసు విచారణకు రాదే. ఈ న్యాయ వ్యవస్థలోని లోపాల మీద కొట్లాడరు. అగ్రకులాలు చేసిన ఒక్కని మీద ఎలాంటి ఎన్కౌంటర్లు జరిగాయి, ఎలాంటి శిక్షలు పడాయి. ఎందుకంటే అన్ని వ్యవస్థల్లో రాజకీయ నాయకులు అగ్రకులాడే ఉన్నాడు, నిర్ణయం చేస్తున్నాడు అన్ని పార్టీలలో. ఆ యొక్క జడ్జిలు మళ్ళీ అగ్రకులం వాడే ఉన్నాడు. మీరు ఎన్కౌంటర్లలో చూడండి, ఎవరు చేస్తారు? మళ్ళా గదే బీసీ ఎస్సీ ఎస్టీలు, లేదంటే ఆ యొక్క కన్వర్టెడ్ అయినటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలే. ముస్లింలైనా అదే పరిస్థితి, క్రిస్టియన్లైనా అదే పరిస్థితి, సిక్కులైనా అదే పరిస్థితి. అంటే ఎండ్ ఆఫ్ ద డే నేరం చేయకుండా అగ్రకులం ఓడి చేసినా ఎవడు చేసినా శిక్షలు పడుతుంది మాత్రం మళ్ళా బీసీ ఎస్సీ ఎస్టీలకే. అధికారము పదవులు అనుభవిస్తుంది, నేరాలు చేస్తుంది, మళ్ళా దర్జా లెక్క ఉంటుంది, మళ్ళా వాళ్ళే. వాడు ఏది అక్కడ నేరం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వాడు అక్కడ దుబాయ్లో చేయాల్సిన నేరాలన్నీ చేసి అక్కడ కఠిన శిక్షలు పడతాయని తెలిసి పారిపోయి ఇక్కడికి వచ్చి అక్కడ వాళ్ళు ఇద్దరు దళితుల దగ్గర ఏది డీల్ చేసుకొని వాళ్ళిద్దరి దగ్గర చెరొక కోటి ఇచ్చి మళ్ళీ లాస్ట్కి ఏం చేసిండు, వాళ్ళ ఆటోలో పోతుంటే ట్రాక్టర్ గుద్ది చంపించి యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ చేశారు. ఎందుకని? ఆడ ముఖ్యమంత్రి నీ ఓడే ఉన్నాడు, అగ్రకుల పోడే, నువ్వు అగ్రకుల పోడివే. తర్వాత ఏది పోలీసు వాళ్ళు అగ్రకులపోలే, శిక్ష పడ్డదెవరికి? దళితులకి. సో ఇలాంటి కల్చర్ని ఎంకరేజ్ చేస్తే రేపు నిన్ను ఎన్కౌంటర్ చేయొచ్చు, నన్ను ఎన్కౌంటర్ చేయొచ్చు, రేపు ఎవరినైనా బీసీ ఎస్సీ ఎస్టీలని ఎన్కౌంటర్ చేయొచ్చు, సామాజిక కార్యకర్తల్ని యొక్క ప్రతిపక్ష నేతల్ని ఎవరైనా ఎన్కౌంటర్ చేయొచ్చు. ఎవడిచ్చిండు నీకు అధికారం? నీ గన్న ఓడిచ్చిండు, నీకు జీతం ఓడిస్తున్నాడు. మేము రేవంత్ రెడ్డి కాదు, మోడీ కాదు, అంతకుముందు కేసీఆర్ కాదు, ఇంకో అవలనా కొడుకు కాదు, జడ్జి కాదు నీకు జీతం ఇస్తుంది. జడ్జి కూడా పబ్లిక్ సర్వెంటే, పోలీసు కూడా పబ్లిక్ సర్వెంటే, రాజకీయ నాయకుడు కూడా పబ్లిక్ సర్వెంటే. మీరందరూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము ప్రజలకు యొక్క రాజ్యాంగానికి అనుకూలంగా పాటిస్తామని చెప్పారు. మీకు జీతాలు ఇస్తుంది ప్రజలు వాళ్ళు యొక్క పొద్దంతా పనిచేసి వాళ్ళకి ప్రతి వస్తువు మీద ట్యాక్సీలు కట్టి, పెట్రోల్ పోయించుకుంటే దాని మీద ట్యాక్స్ కట్టి, ఇంకా జిఎస్టీలు కట్టి, అనేక గర్పట్టి కట్టి, అనేక 100 రకాల ట్యాక్సీలు ఎందుకు కడుతుర్రు?
నీకు టోపీ కొనిస్తుంది ప్రజలు, నీకు గన్ను కొనిచ్చింది ప్రజలు, నీకు రాజకీయ నాయకుడికి జీతం ఇస్తుంది ప్రజలు, ఇంకోటికి ఈ యొక్క అధికారులకు జీతం ఇస్తుంది ప్రజలు. వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ చెమటని నీకు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళని కాపాడడానికి, వాళ్ళకి మంచి సుపరిపాలన అందించడానికి, వాళ్ళ బతుకులు మార్చడానికి, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడానికి, ఎవరి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వాళ్ళకి పని చూపెట్టడానికి, వాళ్ళ బతుకులు మార్చడానికి, వాళ్ళ చిల్లర ఇచ్చి మిగతా దోసుకొని వాళ్ళ బతుకులతో ఆడుకుంటే వాళ్ళు ఇచ్చిన గన్నుతో వాళ్ళని చంపుతా అంటే. ఇప్పుడు ఈ కేసులో, రియాజ్ కేసులో నిజంగానే అతను నేరం చేసిండు. మరి 60 నేరాలు చేస్తుంటే రిపీటెడ్ అఫెన్స్ కింద ఉన్నప్పుడు అతను జైలుకి ఎట్లా బయటకు వస్తాడు? వాటి మీద ఎందుకు విచారణ జరగది? ఎందుకు దోషులకు శిక్షలు పడాయి? అంటే అది పోలీసు వ్యవస్థ లోపం కాదా? అది న్యాయ వ్యవస్థ లోపం కాదా? ఎట్లా వస్తుంది బెయిల్? ఎట్లా వస్తుంది? రిపీటెడ్ అఫెన్స్ రాదు కదా, మర్డర్ కేసులకు బెయిల్ రాదు కదా, రైట్? రాకూడదు కదా. అది న్యాయ వ్యవస్థ. మరి 60 కేసులకి ఏమైంది? ఆ కేసులు ఎందుకు పెండింగ్లు ఉంటున్నాయి సంవత్సరాలు? వాటికి ఎందుకు విచారణ జరుగుతలేదు? వాటికి ఎందుకు శిక్షలు పడతలేవు? శిక్షలు పడడానికి అతను ఎట్లా రాగలుగుతాడు? శిక్షాకాలం అయిపోయినాక రాగలుగుతాడు, కానీ శిక్ష అంత పెద్ద అంటే అతను అంత పెద్ద నేరం చేయలేదు అని అర్థం. బెయిల్ వచ్చింది అంటే అతను అంత పెద్ద నేరం చేయలేదు అని అర్థం. దొంగతనం కేసులు, పెట్టి కేసులు, అది బెయిల్ వచ్చిందంటే అతను క్లీన్ చీట్ ఉన్నట్టు కాదు, కేసు క్లోజ్ అయినట్టు కాదు. కేసు విచారణలో ఉంది, కోర్టు పిలిచినప్పుడు అటెండ్ కావాలి, న్యాయవాదిని పెట్టుకోవాలి, తన తరపు వాదనలు వినిపించాలి. కాబట్టి అతను స్టిల్ అక్యూజ్డే, బయట ఉన్న లోపల ఉన్న అక్యూజ్డే. చిన్న నేరాలకు బెయిల్ వస్తుంది, పెద్ద నేరాలకు రాదు. ఎందుకంటే పెద్ద నేరాలకి వీడు రిపీటెడ్ చేస్తే మళ్ళీ బయటకు ఉంటే మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి బెయిల్ ఇవ్వరు. మర్డర్ కేసులు అట్లాంటి పెద్ద చేస్తే మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇయ్యరు. ఆర్థిక నేరాలు పెద్ద చేస్తే మళ్ళీ బయట ఉంటే చేస్తాడు కాబట్టి ఇయ్యరు. ఓకే, ఏదైనా పెద్ద అఫెన్స్ ఉంది, ఉపా చట్టాలు, ఇంకో చట్టాలు, ఏదైతే మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది అనిపిస్తే బెయిల్ ఇవ్వరు. కానీ తెలిసో తెలియకో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో చిన్న ఏదైనా జరిగింటే, చిన్న నేరాలు, దొంగతనము ఇంకోటి జరిగింటే బెయిల్ ఇస్తారు. దట్ డస్ నాట్ మీన్ బెయిల్ ఇచ్చిండ్రంటే నువ్వు క్లీన్ చీట్ ఉన్నావు, నువ్వు ఇక నీ మీద ఏమి నువ్వు నేరం చేసినట్టు కాదని అర్థం కాదు. కేసు విచారణలో ఉంది, నువ్వు కోర్టు పిలిచినాడు పోవాలి, నువ్వు ఒక దేశం విడిచి వేరే దేశానికి పోలేవు, అనేక కండిషన్లు పెట్టి బెయిల్ ఇస్తారు. ఉంటేనే బెయిల్ ఇయ్యరు. బెయిల్ ఇచ్చిండ్రంటే ఇక అయిపోయింది, వాళ్ళు ఇక నేరం చేసినారు కాదు అని అర్థం కాదు, వాళ్ళు నిర్దోషని కాదు. నేరం దోషిగా నిరూపించేదాకా అతను నిర్దోషే. కానీ కేసు ఆరోపించబడ్డది కాబట్టి, నువ్వు అక్యూజ్ ఉన్నావు కాబట్టి, సివియర్ కేసులు అయితే మళ్ళీ రిపీట్ చేస్తే నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి బెయిల్ ఇవ్వరు. ఓకే, జైలు ఉన్నంత మాత్రం దోషాన్ని కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దోషి ఎప్పుడైతాడంటే కోర్టు ఫైనల్ తీర్పు ఇచ్చిన తర్వాత, అంతవరకు దాకా దోషి కాదు. ఓకే, కొన్ని కేసులకు బెయిల్ వస్తుంది, కొన్ని కేసులకు రాదు. విచారణని ప్రభావితం చేస్తావు లేకపోతే మళ్ళీ నేరం చేస్తావు అంటే బెయిల్ ఇవ్వరు, లేకపోతే బెయిల్ ఇస్తారు. అది కూడా కండిషనల్ బెయిలే ఇస్తారు. దానికి 100 కండిషన్లు పెట్టి, ఇంకా పెద్ద వాటికైతే చాలా, ఇప్పుడు అమెరికాలో అయితే $1 మిలియన్ అట్లా పెడతారు. $1 మిలియన్ కట్టుకునే సామర్థ్యం ఉండదు కాబట్టి వాడికి రావాలన్నా రాలేడు. ఇక అర్థమైందా? కానీ ఏది ఏమైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, న్యాయ వ్యవస్థకి దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఎందుకంటే విచారణ జరిగినప్పుడు అతని వాదన వింటారు, అందులో ఆధారాలు సేకరిస్తారు, వాళ్ళ వెనకాల ఎవరున్నారు, వాళ్ళ ఫోన్ డేటా ఏంది, వాళ్ళ యొక్క ఫోరెన్సిక్ డేటా ఏంది, అన్ని విషయాలు బయటకు వస్తాయి నేరానికి సంబంధించినవి. వచ్చినప్పుడు వీడే కాదు, వీని వెనకాల ఉన్న 100,000 మందికి శిక్షలు పడే అవకాశం ఉంటుంది. అర్థమైందా? అట్లనే పోలీసు వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో లోపాలు సరిదిద్దే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఒక సమస్య గురించి పోరాడినప్పుడు దానికి కాంక్రీట్ గా ఉండాలి. ఇప్పుడు ఇతను ఒక్కరిని చంపితే రేపు ఇంకోరు ఏరని, ఇప్పుడు ఇతని వెనకాల ఉన్న నెట్వర్క్ ఉన్న వాళ్ళు ఈ రివెంజ్ తీసుకోరని గ్యారంటీ ఏంది? రేపు వేరే వాళ్ళు చేయరని గ్యారంటీ ఏంది? అరే, పెద్దవాళ్ళు, జాతీయవాదులు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఒక చట్టం చేసిరంటే వాళ్ళు అందరి అభిప్రాయాలు తీసుకొని, ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నా అట్లా ఆలోచించి, అనేక మంది సలహాలు తీసుకొని, అనేక దేశాల రాజ్యాంగాలను చదివి ఒక పద్ధతి చేశారు కదా. ఇప్పుడు ఆటవిక న్యాయం చేస్తే అది కరెక్ట్ కాదు. అది ఈవెన్ షరియాలో అయినా, ఇస్లామిక్ కంట్రీస్ లో అయినా ఇప్పుడు వాళ్ళు న్యాయాన్ని చంపేస్తున్నారు. వాళ్ళ వెనకాల ఇప్పుడు నేరం ఒక్కడే చేయలేడు, వానికి సహకరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా శిక్షలు పడాలి కదా. వాళ్ళు సహకరించింది కూడా తప్పే కదా. ఏ1కి ఒక్కనికే శిక్ష పడదు కదా, A2, A3, A5 అందరికి పడుతుంది కదా. కాబట్టి వాళ్ళు వెనకాల నెట్వర్క్ ని మనకు తెలియకుండా చేస్తున్నావు నువ్వు. వాడు ఎన్కౌంటర్ చేయించిండు డ్రగ్స్ కేసులో ఒక రాజు అనే పిల్లగాని, KTR గాడు.
అసలు కేటీఆర్ చేయించిండు, ఇంపోర్ట్ ఈ డ్రగ్స్ ఇంపోర్ట్ చేసిందే కేటీఆర్ అనేది బయటకు ఎట్లా వస్తుంది విచారణ చేయకపోతే? నువ్వు అసలు దొంగను కాపాడడానికి ఈ అమాయకులైన బీసీ ఎస్సీ ఎస్టీని చంపుతున్నావు కదా. ఇప్పుడు దిశ కేసులో వేరే అగ్రకులం ఓడి చేసిండు కావచ్చు, ఆమె కొలీగ్ చేసిండు కావచ్చు, ఆమె ఎవరింటికి పోయిందో వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళు చేసారు కావచ్చు. నీకే ఈ పిల్లలే చేసిరనడానికి మీ దగ్గర ఏం ఆధారం ఉంది సజ్జనార్ గారు? పోలీస్ ఒకటే ఒక ఏకైక సందర్భంలో మీకు గన్ను వాడే అవకాశం ఉంది. ఏంది అంటే ఆ వ్యక్తి వేరే వాళ్ళని చంపుతుంటే ఆ వేరే వాళ్ళ వ్యక్తి ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఎవడో రోడ్డు మీద గొడ్డలతో నడుపుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు పోవాలి, వాని ఆపురా, గొడ్డలు కింద వారే అని చెప్పాలి. ఆయన అయినకపోతే కాల్వాలి, ఎందుకంటే ఆ కింద వాని ప్రాణం పోతుంది కాబట్టి. సేమ్ థింగ్ వాడు అంటే వేరే వాడిని ఫిజికల్ గా అటాక్ చేస్తుంటే నిన్ను కానీ వేరే వాళ్ళని కానీ ఆ ఎదుటి వ్యక్తి ప్రాణం కాపాడడానికి మాత్రమే వాడి గన్ను కింద పడేయమని చెప్పినా, ఆయుధం కింద పడేయమని చెప్పినా వాడు వినకపోతే విధిలేని పరిస్థితులలో మాత్రమే ఆ ఒక ప్రాణిని కాపాడడానికి మాత్రమే నువ్వు గన్ను వాడాలి. మిగిలిన ఏ సందర్భంలో కూడా నీకు కొట్టే శిక్షించే అధికారము ఇంకేది లేదు. నువ్వు విచారణలో భాగంగా నిజాన్ని రాబట్టడానికి శిక్షించడం కూడా కోర్టు పరిమించిన మానవీయ కోణంలో కోర్టు అనుమతితోటి కోర్టు యొక్క వ్యక్తి ముందటుండగా కోర్టు అతని ప్రాణం పోకుండా ఎంతవరకు శిక్షిస్తే నిజం వస్తుందో దానికి కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. నీ ఫోన్ కూడా ఆ పోలీసోడు వాని ఇష్టం ఉన్నట్టు చేయడానికి ఉండదు, దానికి కూడా జడ్జి పర్మిషన్ తీసుకోవాలి. అంటే బలమైన కారణం లేకుండా నీ ఫోన్ కానీ నీ ఇంట్లో వచ్చి సెర్చ్ చేయడం కానీ నిన్ను అరెస్ట్ చేయడం కానీ ఏది కూడా పోలీసోడు వాని ఇష్టం ఉన్నట్టు చేయడానికి లేదు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది? పోలీసోనికి అంత దిమాక్ లేదు. ఓకే, వానికి ఉన్న లిమిటెడ్ దిమాక్ తోటి వాడు చేయగలుగుతాడో లేదో, వానికి చట్టాల గురించి అంత డీప్ అనాలిసిస్ లేకపోవచ్చు న్యాయం గురించి. కాబట్టి వానికి అనిపించింది వాడు వానికి ఒక్కటే ఆ వానికి నేరం అనిపించినప్పుడు దాన్ని ప్రివెంట్ చేయడానికి టెంపరీగా అరెస్ట్ చేసే అధికారం ఉంది, కానీ మిగతా ఏ డెసిషన్ మేకింగ్ లో పోలీసానికి లేదు. ఏం చేయాలన్నా కోర్టు చెప్పాల్సిందే. ఎందుకంటే వాళ్ళు న్యాయశాస్త్రాన్ని రాజ్యాంగాన్ని అవపోసన పట్టిండ్రు, చట్టాల గురించి పూర్తి అవగాహన ఉంది. అందులో కూడా సీనియర్ 20-30 ఏళ్ళు ఏది అనేక కేసుల అనుభవం ఉండి ఈ యొక్క న్యాయ వ్యవస్థ గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులే ఆ జడ్జిగా అవుతారు. కాబట్టి ఓకే, జడ్జి ఇష్టం ఉన్నట్టు ఇరుపక్షాల వాదనలు విని మానవీయ కోణంలో ఆలోచించి రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని అతనిలో మార్పు వచ్చే విధంగా ఉండే విధంగా చట్టాలు శిక్షలు వేస్తారు. కానీ అతను సావాలే అనే ఒక ప్రత్యక్షాలతోటి వాళ్ళు కోర్టులు తీర్పు ఇయ్యరు. ఓకే, సో కాబట్టి అవన్నీ కన్సిడర్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ నేరస్తుడు ఎందుకు అయిండు, అతని కారణాలు ఏంది, వాట్ ఈస్ ద రూట్ కాజ్, అతనికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఇవన్నీ ఆలోచిస్తారు. కాబట్టి మొత్తం ఒక వ్యవస్థను పెట్టింది ఒక మంచి ఉద్దేశంతో. కాబట్టి నేను అతన్ని 1% సమర్థిస్తలేను, కానీ మనకు ఒక ఏర్పరచుకున్న వ్యవస్థను గౌరవిద్దామంటున్నా అంతే. ఎస్, న్యాయస్థానంలో పోరాడితే అతన్ని బెయిల్ ఎందుకు ఇచ్చిర్రు? మరి అది తప్పు కదా మీది. ఇప్పుడు రేపు ఇట్లాంటి కేసులకు ఎన్నిటికి బెయిల్ ఇస్తారు మీరు? అంటే మీరు అతని దగ్గర డబ్బు తీసుకొని గడ్డి తిని బెయిల్ ఇచ్చిర్రా? మరి ఈ ప్రవర్తన మార్చుకోవద్దా? 60 నేరాలు చేసిన వానికి ఎట్లా బెయిల్ వచ్చింది? అంటే దొంగలు పోలీసులలో కూడా ఉన్నారు, దొంగలు కోర్టులలో కూడా ఉన్నారు అర్థమే కదా. మరి ఈ దొంగల్ని కదా శిక్షించాల్సింది. ఆలోచించండి మిత్రులారా. కానీ ఏది ఏమైనా నేను గమనించింది అయితే ఎక్కడ పోయినా ఓకే, ఆ వెనకాలండి చేయించడం వాళ్ళు ఏమో వేరే ఉన్నారు, సుఖాన్ని అనుభవించిన వాళ్ళు, సంపద అనుభవించే వాళ్ళు, పదవులు అనుభవించే వాళ్ళు అగ్రకులాల వాళ్ళు ఉన్నారు, జనరల్ కేటగిరీ కింద మొత్తం పదవులు తీసుకునే వారు అగ్రకులాల వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి చోట శిక్షలు పడుతుంది, శ్రమ దోపిడీ జరుగుతుంది, అన్ని రకాలుగా దోషులని ఒక ఫాల్స్ ప్రాపగండా, ఏమంటారు, వాళ్ళ వ్యక్తిత్వ హననము, క్యారెక్టర్ అసాసినేషన్, లేకపోతే వాళ్ళని అసాసినేషన్ జరుగుతుంది మాత్రం ఎక్కడ పోయినా బీసీ ఎస్సీ ఎస్టీలే, ఏ కులమైనా ఏ మతమైనా. నో ఇది కరెక్ట్ కాదు. ఓకే, మనము ఈ ఆటవిక న్యాయాన్ని నేనన్నా మన దేశంలో అంటలేను, ఇస్లామిక్ దేశంలో అయినా, అదే తాలిబాన్లు అయినా లేకపోతే ఆ సౌదీ అయినా వాళ్ళది కూడా కరెక్ట్ కాదు, వాళ్ళది కూడా కరెక్ట్ కాదు ప్రొసీజర్. ఓకే, మీ కామెంట్స్ చదువు. లేకపోతే
షేక్ అజార్ MA అసల్ మాలేక్ సారీ అస్లాం మాలేకుం ఓకే నమస్తే ఓకే నొమాన్ షేక్ భాయ్ ఓకే నమస్తే బ్రదర్ సారీ నేను అనలేకపోతే ఉర్దూ అరబిక్ కానీ సో ఇది రాజేష్ రావణపల్లి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ SI DSP ఇలా ర్యాంకింగ్ సిస్టమ్ తీసేయాలి బ్రదర్. ఒకడి కింద ఒక్కోడి మళ్ళీ చూడండి, అది ఆర్మీలో కానీ ఎక్కడ కానీ మళ్ళా కీ పోస్టులు ఉంటాయి చూసినాం పైన ఉండేటి. ఆర్మీలో కూడా సూపర్వైజర్ టైపు, మేనేజర్ టైపు, ఎనీ బిగ్ డెసిషన్ మేకింగ్ అన్ని మళ్ళా కులాలే. కింది కులపోడు ఎంత చదువుకున్నా వానికంటే 10 రెట్లు చదువుకున్నా వీడు ఉండడు మళ్ళా. సో డిఎస్పీల ర్యాంకింగ్ సిస్టమ్ తీసేయాలి బ్రదర్. ఒకడి కింద ఒక్కోడిని బానిసలాగా పనికి పెట్టుకున్నాడు లాగా మొత్తం పోలీస్ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి బ్రదర్. వాళ్ళకి ఏమంటారు మిస్యూజ్. ఇప్పుడు ఈ యొక్క పోలీస్ ఇక్కడ చాలా ఇప్పుడు నేను చెప్పిన చాలా పాయింట్స్ ఉన్నాయి ఓకే. సో అందులో పోలీసు వాళ్ళకి కూడా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఎందుకు గన్ను ఇచ్చినాం చెప్పు. వాడు మనల్ని కాపాడడానికే కదా, మనల్ని ఎవడని చంపుతుంటే ఆపడానికే కదా, రైట్. సో తననే చంపుతుంటేనే తనని కాపాడుకోలేనాడు, మన ఎట్లా కాపాడుతాడు అంటే పోలీసులకు సరిగ్గా ట్రైనింగ్ ఇస్తలేమని అర్థం కదా. ఆలోచించండి. సో అంటే డబ్బులని వేస్ట్ చేస్తున్నాం, వీని కూర్చుండబెట్టి మేపుతున్నట్టు పోలీసుని, అంతే కదా. వాడు మనం ఎవడని చంపుతుంటే వాడు మనం సమయానికి వచ్చి కాపాడలేకపోతున్నాడు. వాడిని చంపుతుంటే వాడు కాపాడుకోలేకపోతున్నాడు. వాడు ఎందుకు మరి వీనికి నెలకు జీతం ఇచ్చి వీని ఎందుకు మోపాలి మన ట్యాక్స్ డబ్బులతోటి? డబ్బులని వేస్ట్ చేస్తున్నాం కదా. దానివల్ల మనమే ప్రైవేటు వీళ్ళని పెట్టుకుంటే అయిపోతుంది కదా, లేకపోతే మనమే గను కొనుక్కుంటే అయిపోతుంది కదా. ఆలోచించండి. సో ఇది ఒక్కోడిని బానిసలాగా ఈవెన్ మనని చంపుతుంటే మన ఆత్మరక్షణ కోసం మనని ఎదుటోని కొట్టినా చంపినా తప్పు కాదు ఓకే. కాకపోతే ఆధారం ఉండాలి, అది కరెక్ట్ ఉండాలి. నువ్వు ఫేక్ రీజన్ అది ఆధారం లేకుండా నిజంగా వాడు చంపకున్నా కానీ నువ్వు అది బూచిగా చూపెట్టి చంపుతా అంటే కలవదు, ఫేక్ కలవదు. సో ఒక్కోడిని బానిసలాగా పనికి పెట్టుకున్నాడు లాగా ఆర్డర్లు వేయడం, తిట్టడం ఇది ఎక్కువైపోయింది. అంటే ఈ జరిగిన సంఘటనకి దానికి సంబంధం లేదు, కానీ ఈ వ్యవస్థను మళ్ళీ కొత్తగా సృష్టించాలి. అన్ని వ్యవస్థలు ఉంది కదా, ఒక పోలీస్ వ్యవస్థనే కాదు, ఇండియాలో అన్ని వ్యవస్థలు ఇదే దరిద్రం ఉంది. సో లేదు, కానీ వ్యవస్థని మళ్ళీ కొత్తగా సృష్టించాలి. అదే బ్రదర్, దీనికి ఒకటి ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే ఈ రాజకీయ నాయకులకి ఈ యొక్క ఇండిపెండెంట్ పనిచేయాల్సిన వ్యవస్థలకు ఉన్న లింక్ కట్ చేయాలి. అది CBI కానీ, ED కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, జడ్జిలు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, లేకపోతే ఇక్కడ పోలీస్ వ్యవస్థ కానీ ఈ ప్రభుత్వంలో భాగంగా ఉండకూడదు. అవి ఇండిపెండెంట్ గా ఉండాలి. అంటే ప్రభుత్వంలో కూడా ఎవరైనా తప్పు చేస్తే శిక్షించే అధికారం ఈ ఇండిపెండెంట్ వ్యవస్థలకు ఉండాలంటే ఈ ప్యారలల్ సిస్టమ్స్ ఇవన్నీ ఓకే. సో కాబట్టి ప్రెసిడెంట్ని, ప్రధానమంత్రిని ఓకే, సో ఎవరైతే కీ డెసిషన్స్ తీసుకునే వాళ్ళందరూ స్వతంత్రంగా, ఇండిపెండెంట్ గా, నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ఏది వాళ్ళు నిర్ణయం చేయాల్సిన వ్యక్తులు వ్యవస్థలు ఓకే ఇండిపెండెంట్ గా పనిచేయాలంటే వాళ్ళని ప్రజలే ఎన్నుకోవాలి. ఎమ్మెల్యేని, ఎంపీని, ఎమ్మెల్సీని ఎన్నుకుంటున్నట్టుగా అందరినీ ప్రజలే ఎన్నుకోవాలి ఓకే. వాడు నచ్చకపోతే మళ్ళీ వాడిని తీసేసి ఇంకొన్ని ప్రజలే ఎన్నుకుంటారు. సో ఇక ఎక్సెప్ట్ ఈ పార్లమెంటు, అసెంబ్లీ వీటికి 4 ఏళ్లే పెట్టాలి. ఈ ఎంపీలు ఇవన్నీ రాజ్యసభ కానీ ఏదన్నా కానీ సో 4 ఏళ్లే పెట్టాలి. ఇక ఈ DGPలు, GGPలకి 1 year పెట్టాలి. CBI డైరెక్టర్లకి ఓకే. వాడు మంచిగా పని చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎన్నుకుంటారు, లేకపోతే ఎన్నుకోరు. ఒకవేళ ప్రజలకు అంత తెలియలేదు, అంత జ్ఞానం లేదు, ఇంత విచక్షణ జ్ఞానం డే టు డే లేబర్ పని చేసుకుంటారు, చదువుకోని వాళ్ళకి తెలియదు అంటే కనీసం MLCని ఎన్నుకున్నట్టుగా గ్రాడ్యుయేట్లు అయినా ఎన్నుకునే అవకాశం కల్పించాలి. ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్లు ఈ CBI డైరెక్టర్ని, ED డైరెక్టర్ని, DGPని, హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్లని, ఈ కార్పొరేషన్ చైర్మన్లని ఇట్లాంటి వాళ్ళని చేసుకుంటే ఏమన్నా ఇండిపెండెంట్ పనిచేస్తాయి ఓకే. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం మనం కట్టిన పైసలు ట్యాక్సులని వాటిని సద్వినియోగం చేస్తుంది, పథకాలు ఇస్తుంది, లేకపోతే అభివృద్ధి చేస్తుంది, అంతవరకే. మిగిలిన అన్ని ఇండిపెండెంట్ ప్రభుత్వంలో ఉన్న లోపం చేస్తే, మంత్రి ఏది కరప్షన్ చేస్తే, ఇంకోటి చేస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి శిక్షించే అధికారం పోలీసు వ్యవస్థకి ఐడియల్ గా ఉంది రాజ్యాంగంలో. కానీ దాన్ని ఎందుకు వాడతలేరు? ఎందుకంటే వాళ్ళ అనుకూలం అన్ని అక్కడ పెట్టుకుంటున్నారు. వాళ్ళని నియమించే అధికారం ఎవరి దగ్గర ఉంది? వీని దగ్గర పెట్టిరు. ఎందుకు పెట్టిరు? మనం ఎంచుకున్న ప్రజాప్రతినిధులు మన కోసం పనిచేస్తారని వీని చేతిలో అన్ని అధికారాలు పెట్టేసారు.
అది కరెక్ట్ కాదు, అది ప్యారలల్ వ్యవస్థ. ఓకే, ఒక వ్యవస్థలో ఉన్న లోపాన్ని ఇంకోటి సరిదిద్దాలంటే వాళ్ళని నియమించే అధికారం ప్రజల దగ్గరే ఉండాలి. ఈ మనకెంచుకున్న ప్రజాప్రతినిధులు మన కోసం పనిచేయాలని కోరుకుంటున్నాం, కానీ వాడు పని చేయకపోతే వాడిని తీసేసే అధికారం మన చేతుల్లోనే ఉంది. ఎలక్షన్స్ అంటే అర్థమే కదా, మళ్ళీ లేకపోతే వాడు ఎల్లకాలం ఉంటాడు కదా, రాజుల కాలంలో అయితే. సో కాబట్టి ఈ ప్యారలల్ గా పనిచేయాల్సిన వ్యవస్థల్ని ఈ యొక్క ఒక సిస్టమ్ లో ఉన్న లోపాలను సరిదిద్దే ఇంకో సిస్టమ్, ఇవన్నీ అన్ని ఇండిపెండెంట్ గా పనిచేయాలి, అన్ని అధికారాలు ప్రజల చేతుల్లోనే ఉండాలి. కాబట్టి అందుకు సంబంధించిన చట్టాలు ఏమైనా ఉంటే వాటిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బీజేపీ చేయదు, కానీ బీజేపీని దింపి రేపు ఎవడొచ్చినా సరే, బీజేపీ ఉన్నా సరే కొట్లాడి ఈ చట్టాలను మార్చుకోవాలి. లేకపోతే ఏమైతుంది, ఎలక్షన్ కమిషన్ ఇవాళ పనిచేస్తలేదు, ఈ బీజేపీ అనుకూలమని పెట్టుకుంటుండు, ఆర్బీఐ ఇండిపెండెంట్ పనిచేస్తలేదు. ఆర్బీఐ దగ్గర ఎమర్జెన్సీ కోసం దాచిపెట్టుకునే డబ్బులు బీజేపీ ఫండింగ్ కోసం వాడుకుంది. ఇలా ఎలక్షన్ కమిషన్ ని ఎక్కడ తమకు అనుకూలమైన ఓట్లు కావాలన్న దగ్గర ఫేక్ ఓట్లు చేస్తుంది, తమకు ఓట్లేరు అన్నదేమో వాళ్ళని తీసేస్తున్నారు. ఎందుకని ఆ ఎలక్షన్ కమిషన్ అధికారిని వాళ్ళు బీజేపీ వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు. అట్లా కాదు, అది కరెక్ట్ గా. సో అమెరికాలో, లండన్ లో ఇలా ఆర్డర్లు వేసేవాడు ఎందుకంటే అమెరికాలో ప్రజలే ఎన్నుకుంటారు ఆ యొక్క షరీఫ్ ని, ఆ యొక్క వాళ్ళ హెడ్ ని, ఓకే, పోలీస్ హెడ్ ని. ఓకే, కాబట్టి వాడు ఆ పోలీస్ హెడ్ సరిగ్గా పనిచేయకపోతే నెక్స్ట్ టైం ఎన్నుకోరు ఆయనని. ఎందుకంటే ప్రజలు కదా జీతం ఇస్తుంది, వీళ్ళు ప్రజల కోసం కదా పనిచేయాల్సింది, కాంగ్రెస్ మెన్ కోసం, రాజకీయ నాయకుల కోసం కాదు. రాజకీయ నాయకులు యొక్క ప్రజాప్రతినిధులు వాళ్ళు ప్రజల తరఫున చట్టం చేసే అవకాశం ఉంటుంది అంతవరకే. ఓకే, సో మిగతాదన్నీ వాళ్ళ చేతిలో ఉండకూడదు ఐడియల్ గా. ఓకే, బడ్జెట్, ఆ చట్టాలు చేసే అధికారం, శాసనాలు, ఈ రెండే ఉంటాయి. అందులో కూడా లోపాలు జరిగితే వాటిని సరిదిద్దడానికి కూడా ఇండిపెండెంట్ వ్యవస్థలు ఉన్నాయి, కాకులు గీకులు. కానీ వాటి కాక్ డైరెక్టర్ని కూడా ఎన్నుకోవాలి, మనం ఎన్నుకోవాలి. కానీ అట్లా జరుగుతలేదు ఇప్పుడు ప్రస్తుతం. సో ఆఫీసర్లు సెల్యూట్ లో ఇలా ఉండవు. పాశ్చాత్య దేశాల్లో అందరూ ఒకటే, పోలీస్ ఆఫీసర్ అంటారు, అది డిసైడ్ అయి ఉంటుంది. ఎక్కడ ఉంటారు బ్రదర్, వాళ్ళకి కూడా హెడ్ ఉంటాడు, కానీ వాళ్ళ హెడ్ని ప్రజలే ఎన్నుకుంటారు. ఓకే, సో అక్కడ కూడా అది అమెరికాలో కానీ ఇక్కడ కూడా ఇది పోలీస్ వ్యవస్థలో వాళ్ళకి ఏమైతుంది ఇప్పుడు విదేశాల్లో ఉన్నదానికి ఏంటంటే వాళ్ళు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా డెవలప్ చేసుకున్నారు. ఓకే, రోడ్లు ఇది గడ్డి ఇవన్నీ. ఓకే, ఎందుకు ఇప్పుడు అమెరికా ఎగ్జాంపుల్ తీసుకుందాం. భారతదేశంతో పోలిస్తే ఎంత జనాభా ఒక 3 రెట్లు 35 కోట్లే ఉన్నారు. భారతదేశం 140 కోట్లు ఇంకా దాటి ఉండొచ్చు. ఓకే, సో భూభాగం ఏమో ఇది భారతదేశం కంటే 3 రెట్లు 4 రెట్లు పెద్దగా ఉంది. సో కాబట్టి ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళి బిందెడు నీళ్ళు తీసినా, చెంబుడు నీళ్ళు తీసినా, ఏం చేసినా పెద్ద ఫరక్ పడుతుందా? వీ డోంట్ ఫీల్ ద పెయిన్. 20 ట్రిలియన్ల ఎకానమీ 35 కోట్ల మందికి ఉంది, 140 కోట్ల మందికి 4 ట్రిలియన్ల ఎకానమీ ఉంది. అంటే ఈ లెక్కన ఎంత, దాదాపు 20 రెట్లో 80 రెట్లో ఎక్కువ ఉంది. ఇది నువ్వు జనాభాకి అది లెక్క పెడితే తలసరి ఆదాయం. సో అన్నప్పుడు నువ్వు ఎట్లా కంపేర్ చేస్తాం, అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు అమెరికాలో చేస్తున్న ప్రతి పాలసీ యాజ్ టీజ్ గా ఇండియాలో చేస్తే ఆ వ్యవస్థలు పనిచేయవు. అమెరికాలో ఉన్న మెడికల్ సిస్టమ్ వైద్యం సంబంధించినవి అట్లనే ఇంప్లిమెంట్ చేస్తే పనిచేయదు ఇండియాలో. అమెరికాలో మెడికల్ ఎంత ఎక్స్పెన్సివ్, ఇండియాలో ఇట్లా పోతామో వస్తుంది. ఇప్పుడు చేంజ్ అవుతుంది ఇండియాలో కూడా, ఏది ఇన్సూరెన్స్ కాన్సెప్ట్లు ఇవన్నీ. ఇన్సూరెన్స్ అన్న బతికించుడు అవుతుంది, ఇప్పుడు డాక్టర్ ఎప్పుడు అవుతుంది. సో కానీ స్టిల్ ఇప్పటికి కూడా మనం ఎంత పెద్ద రోగమైనా పోయి డైరెక్ట్ పైసలు ఇచ్చి చేసుకోగలుగుతాం. అమెరికాలో చేసుకోగలుగుతామా? సో కాబట్టి అమెరికాలో ఉన్న ప్రతి వ్యవస్థని యాజ్ ఇట్ ఈజ్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే వర్కౌట్ కాదు. అమెరికాకి ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే వాళ్ళది ప్రపంచం అంతా డాలర్ వాడుతున్నారు, ప్రపంచాన్ని అందరినీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ఒకవేళ ఇన్ వరస్ట్ కేసులో యుద్ధానికి పోగలుగుతారు, ఇన్ వరస్ట్ కేసులో వేరే దేశం ముందు ఎత్తుకరాగలుగుతారు. ప్లస్ వాళ్ళ దేశం పెద్దగా ఉన్నది, జనాభా తక్కువ ఉన్నది. కాబట్టి ఎట్లా దుంకినా ఎగిరినా ఏం చేసినా నడుస్తున్నది. కానీ ఇదే సిస్టమ్స్ వేరే దేశాలు ఇంప్లిమెంట్ చేస్తే పనిచేయదు. ఓకే, సో రెండోది అమెరికాలో కూడా పోలీస్ శాఖలో కానీ మిలిటరీలో కానీ, ఇప్పుడు మిలిటరీలో అనేక సూసైడ్లు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? సో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అనేక క్రైమ్ ఛానల్స్ ఉన్నాయి. చూడు అమెరికాలో ఉన్న పోలీస్ వ్యవస్థలో ఉన్న లోపాలు, పోలీసు ఆ లోపల ఉన్న ఫీమేల్ ఇన్మేట్ తోటి సంబంధం పెట్టుకొని లేకపోతే జైలుకి వెళ్ళి వారిపోయి అనేక రకరకాలు ఉన్నాయి. వీళ్ళకి కూడా పోలీస్ హెడ్ ఉంటాడు, కింద పోలీసులకు చాలా మెంటల్ ప్రెషర్.
ఓకే. సో చాలా మంది యొక్క సూసైడ్ చేసుకోవడం, లేకపోతే యొక్క ఉద్యోగం వదిలేసిపోవడం రకరకాలు జరుగుతున్నాయి. ఇంకా మన దేశం కంటే ఎక్కువ ఉన్నది ఇక్కడ ప్రెషర్. ఓకే, పోలీసులకి ఆర్మీకి చాలా ఎక్కువ ఉన్నది. సో ఎక్కడో ఆఫీస్లో ఉన్న పై అధికారి చెప్తాడు, పోలీసు ఆర్మీ ఇండియా కంటే వరస్ట్ ఉన్నది అమెరికాలో. అంటే స్ట్రెంత్ పరంగా సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేది ఉంది, కానీ మెంటల్ ప్రెషర్ని హ్యాండిల్ చేసేట్లో ఈ హైరార్కీ లెవెల్స్ ఇది ఘోరంగా ఉంది. ఇక కాకుండా ఆర్మీలో అయితే ఈ ఫిమేల్ మేల్, అది కాకుండా మేల్ కూడా ఇది అంటే సేమ్ జెండర్ కూడా చాలా ఉన్నాయి. ఒకటి ఆర్డర్లు చేయడం లాంటివి ఉండవు, అందరినీ పోలీస్ ఆఫీసర్ అనాలి అంతే. ర్యాంకులు ఉంటాయి బ్రదర్, ఉంటాయి. వాళ్ళకి హెడ్ ఉంటాడు, మిగతా పోలీసులకు ఉండకపోవచ్చు కానీ వాళ్ళకైతే ఒక హెడ్ ఉంటాడు. ఇన్ని ర్యాంకులు ఉండకపోవచ్చు, ఇండియాలో ఉన్నట్టు అన్ని ర్యాంకులు ఉండకపోవచ్చు కానీ ఒక హెడ్ అయితే ఉంటాడు. హెడ్ విల్ డిసైడ్. హెడ్ని మాత్రం ప్రజలు ఎన్నుకుంటారు. సో అది ఒకటి మంచిగుంది, ప్రజలు ఎన్నుకునేది. సత్యవాణి, అవునా అన్న, మీరు చెప్పింది 100% నిజం. థ్యాంక్ యూ సిస్టర్. సో కాబట్టి నేను ఈ కేసు అంటలేను, ఎనీ కేసు, ఏ కేసు అయినా సరే అది వాళ్ళు చెప్పడానికి సిగ్గుండాలి పోలీసులకి. మమ్మల్ని చంపడానికి వస్తున్నాడు అంటే నువ్వు నీ కష్టం యాక్చువల్ నిజంగా ఎన్కౌంటర్ అవుతున్నప్పుడు అరెస్ట్ చేసే కంటే ముందు అవుతుంది చూసినావా, అరెస్ట్ చేయకుండా నేను చంపే ప్రయత్నం చేస్తే అప్పుడు చేయనుంటివి. నిజంగా ఆ సిచ్యువేషన్ ఉంటే నీకు అతను లొంగిపోయి నీకు దొరికినాక ఇక నీ కస్టడీలోకి వచ్చినాక చేస్తుండ్రు అంటే నీ పెద్ద లోపం అది. అంటే నీకు పోలీసు కస్టడీలో ఎట్లా నిందితుని ఎట్లా ఇది అతను నేను కొట్టకుండా ఎట్లా కాపాడుకోవాలి, అతనికి బేడీలు వేయాలనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా పోయిందని అర్థం. సో చాలా లోపాలు ఉన్నాయి పోలీసు వ్యవస్థలో. సో అవి సరిదిద్దాలి. ఎవరు వాస్తవవాది NHRC, నేషనల్ హ్యూమన్ రిసోర్స్ కమిషన్, ఓకే, మానవ హక్కుల కమిషన్ నుండి నోటీసులు రిసీవ్ చేసుకుని ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు దిశ కేసులో పోలీసులు. అదే బ్రదర్ వాస్తవవాది బ్రదర్. సో అది కరెక్ట్ కాదు. అది దయచేసి అది ఏంటంటే పీపుల్ ఎమోషన్ సెంటిమెంట్. ఒక ఇన్సిడెంట్ అయ్యంగానే మనకి ఏమనిపిస్తుంది, ఈ అమ్మవాని నిజంగానే అతను ఆ యొక్క ప్రమోద్ అనే ఆ కేసులో మనకు అనిపిస్తుంది అతను చచ్చిపోయిండు, అతను బాధ, మనకు కూడా బాధ అనిపిస్తుంది. కరెక్టే, నేను కాదంటలేను, నేను సమర్థిస్తలేను అట్లాంటిది. కానీ దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక సిస్టమ్ పెట్టుకున్నాం మనము. కాబట్టి ఈ ఆటవిక న్యాయం అది కరెక్ట్ కాదు, అది మెథడ్. సో దానికి ప్రాపర్ విచారణ జరగాల్సిందే. జరిగి నిజంగా అతను చేసింది ఆధారం కోర్టులో పెట్టండి. జడ్జి ఆడ అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ ఇష్టం ఉన్నట్టు తీర్పిస్తా అంటే కలవదు కదా, జడ్జికి అధికారం లేదు కదా. అప్పుడు జడ్జిని కూడా అంటారు కదా ప్రజలు. మన పుస్తకం ఎందుకు రాసుకున్నాం, పనికి రాకుండా రాసుకోలే కదా, న్యాయ వ్యవస్థను ఎందుకు పెట్టుకున్నాం. సో కాబట్టి ఇప్పుడు రేపు ఇదే యాటిట్యూడ్ కంటిన్యూ అయితే రేపు ఎవరి మీద ఏమైనా కేసు పెడతావు నువ్వు. అక్కడ ఏమైందో మాకు తెలియదు, నువ్వు దగ్గర ఆధారం లేదు, నువ్వేం వీడియో రికార్డ్ చేసి మాకు చూపెట్టలేదా ఇన్సిడెంట్ అయినప్పుడు, అతను నిజంగా గన్ను పట్టుకొని కొట్టిండా లేదా, మాకు వీడియో ఉందా. సో ఇప్పుడు నువ్వు అది ఫాల్స్ స్టోరీయా రియల్ స్టోరీయా మాకెట్లా తెలుసు. అందుకే నీకు బాడీ క్యామ్ పెట్టాలి ఫస్ట్. అమెరికాలో ప్రతి పోలీస్కి బాడీ కెమెరా ఉంటుంది, అర్థమైందా. వాళ్ళు ఇక తప్పు స్టోరీ చెప్పడానికి ఉండదు, ఇక వీడియోతో సహా ఉంటుంది. కాబట్టి అట్లా కొన్ని కేసులలో పోలీసులకు కూడా శిక్షలు పడ్డాయి, వాళ్ళ యొక్క ఏది పవర్, వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే. అర్థమైందా. ఇప్పుడు నేను ఉంటున్న ఊర్లో ఒక 3-4 years బ్యాక్ ఒక నల్ల ఆయన ఏం చేసిండు, ఒక స్టోర్లోకి పోయి $20 దొంగతనం చేసిండు. సో అతను ఈ పోలీసు వాళ్ళు చెప్పిన ఆర్డర్స్ ని ఇమ్మీడియట్ గా ఇది అతను డ్రగ్స్ తీసుకున్నాడో ఏదో తాగున్నాడో ఏదో అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు. సో అతను వీళ్ళు చెప్పింది వినలేదు, పాటించకపోతే అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. ఇక అయిపోయినాక ఇతను చెప్పినట్టు ఇంటలేరని తన కోపాన్ని ఆపుకోలేక ఈ 4 పోలీసులకు హెడ్ ఆయన ఏం చేసిండు, ఈ కెమెరాలు రావద్దని నేల మీద వండబెట్టి అతని గొంతు మీద ఇది మొక్కలు పెట్టి ఒత్తిండు. ఓకే, అతను ఏడుస్తా ఉన్నాడు. ఓకే, ఇది నా ప్రాణం పోతుంది, శ్వాస ఆడతలేదని. అయినా కానీ వినలేదు. వినకుంటే అట్లనే ఒత్తి పడితే ఆ రోడ్డు పక్కకు పోయేట ఒక ఆమె ఫోన్లో రికార్డ్ చేసింది. సో అది ఆ వీడియో ఫుల్ వైరల్ అయింది, ఓకే, ప్రపంచం అంతా. సో ఆ తర్వాత ఇప్పుడు ఆ పోలీసులకు శిక్షలు పడ్డాయి, 3 ఏళ్ళు 5 ఏళ్ళు జైలు శిక్షలు పడ్డాయి. అర్థమైందా. ఒక పోలీస్ ఆయనని ఆ జైల్లో ఉన్నప్పుడే వాళ్ళందరికి ఉద్యోగాలు పోయినాయి, జైలు శిక్షలు పడ్డాయి. మళ్ళీ అతని కుటుంబానికి, అతనికి కూతుర్లు వాళ్ళు ఉంటే ఎన్నో $millions అతనికి కాంపెన్సేషన్ సెటిల్మెంట్ కింద పైసలు ఇచ్చిర్రు.
తర్వాత పోలీసు వాళ్ళకి శిక్షలు పడ్డాయి. సిటీకి ఎంత నష్టం జరిగింది? సిటీ అంటే అదే మన యొక్క ఏమంటారు మున్సిపాలిటీ లాగా. సో దానికి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అయినాయి. ప్రజలందరూ ట్యాక్స్ డబ్బులు వాళ్ళ కుటుంబానికి ఇవ్వాల్సి వచ్చింది. దానికి కాకుండా వీళ్ళ ఉద్యోగాలు పోయినాయి. ఈ 4 పోలీసు వాళ్ళ కుటుంబాలకి ఏమంటారు వాళ్ళ బతుకులు అయినాయి. ఆ జైల్లోకి పోయినాక జైల్లో ఉండే ఇంకో నేరస్తుడు ఈ పోలీసుని ఈ ఉద్యోగం పోయిన పోలీసుని పొడిచిండు. ఓకే, సో ఇక అయిపోయింది వాళ్ళ జీవితం. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే అధికారాన్ని దుర్వినియోగం, నీకు అరెస్ట్ చేసే అధికారం మాత్రమే ఉంది, చంపే అధికారం నీకు ఇవ్వలేదు. అది నిజంగా అతను ఏం చేసిండో ఆ నేరాన్ని బట్టి మనం శిక్ష రాసుకున్నాం. నిజంగా కొన్ని ఎక్స్ట్రీమ్ కేసులలో ఆ నేరానికి మరణ శిక్ష వేయాలని ఉంటే మరణ శిక్ష వేస్తారు. ఇప్పుడు కసబ్ ఉన్నాడు, ఇప్పుడు 15 మందిని చంపినాక కసబ్ ఒక్కరిని ఆని చంపడం పెద్ద విషయమా ఆర్మీకి? చంపకుండా అతన్ని అరెస్ట్ చేసి కేసు విచారణ చేసి జడ్జి తీర్పిచ్చి మనకు అతన్ని ఉరిశిక్ష చేసారు కదా. కానీ అతన్ని పట్టుకోవడం వల్ల, కేసు విచారణ చేయడం వల్ల అతని వెనకాల ఎవరు ఉన్నారు, ఎక్కడ జరుగుతుంది, వీళ్ళ నెట్వర్క్ ఏంది, అన్ని విషయాలు తెలిసినాయి కదా మనకి. ఏ టైంలో బయలుదేరిండ్రు, ఎవ్రీథింగ్ తెలిసింది కదా. అతను పట్టుకోకపోతే ఎట్లా తెలిసేది? ఆ వెనకాల ఉన్న వాళ్ళు అందరి ఆ వాస్తవాలన్నీ చచ్చిపోయేటి కదా, ఎన్కౌంటర్ అయ్యేటి కదా. కాబట్టి నువ్వు ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేస్తున్నావు అంటే నువ్వు న్యాయాన్ని ఎన్కౌంటర్ చేస్తున్నావు, ఆ వాస్తవాలను ప్రజల దగ్గర రాకుండా చేస్తున్నావు, అసలు దోషులను కాపాడుతున్నావు. ఇప్పుడు వాడిని దొరకబెట్టడం వల్ల వాడు ఎవడు, ఎక్కడున్నాడు, అవన్నీ తెలుసుకోవడం జరిగింది కదా. వాళ్ళ నెట్వర్క్ ఎట్లా పనిచేస్తుంది అవన్నీ తెలిసినాయి కదా. కాబట్టి మనకి సమస్యకు మొత్తానికి రూపమాపే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు వీని చంపితే వీని వెనకాల ఉన్న వాళ్ళు ఇది రివెంజ్ తీసుకోవడానికి ఎక్కువ మంది చేస్తారు కావచ్చు. మనకు ఆ నెట్వర్క్ తెలియకుండా చేసినావు కదా. 60 నేరాలు చేస్తే ఎందుకు బెయిల్ ఇచ్చినావు? రిపీటెడ్ అఫెన్స్ కి ఇవ్వద్దని చట్టం లేదా? కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు ఒక ప్రత్యేక పరిస్థితులలో నీకు కానీ వేరే వాళ్ళకి కానీ ప్రాణహాని ఉంది అన్నప్పుడు మాత్రమే అతని ఆయుధం పట్టుకొని ఉన్నాడు, అతను చెప్తే వింటలేను నీ కమాండ్స్ అన్నప్పుడు మాత్రమే నువ్వు నీ యొక్క పవర్ వాడాలి. కానీ అదర్వైజ్ అతన్ని నువ్వు చెప్పినట్టు వింటున్నాడు, అతని దగ్గర ఆయుధం లేదు, ఎవరికి థ్రెట్ లేకపోతే అతన్ని అరెస్ట్ చేయి నేరం చేస్తే. కానీ అతన్ని ఏమంటారు నువ్వు చంపే అధికారం పోలీసు వాళ్ళకి లేదు. సజ్జనార్ గారు, ఓకే, జస్ట్ బికాస్ జనాలు ఎమోషన్స్ ఆ ఇంటెన్సిటీ ఉన్నది కాబట్టి వాళ్ళని కామ్ చేయడానికి చంపుతాము అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఓకే, ఇవాళ ఇది చేస్తావు, రేపు ఇంకో ఫాల్స్ నరేటివ్ క్రియేట్ చేసి రేపు ఇంకోళ్ళకి చేస్తావు. ఫస్ట్ వీళ్ళకి బాడీ కెమెరాలు పెట్టాలి, ప్రతి పోలీసానికి ఆయుధం ఇవ్వాలి, ప్రతి పోలీసోడు చదువుకున్నోడు, రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన ఉండే పోలీసోడు కావాలి, 10వ తరగతి చదివి ఎద్దుకెద్దున్నాడు కాదు, బుర్ర కావాలి. బక్కగున్నోడైనా ఇంటెలిజెన్స్ ఉంటే వాడు సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తాడు. ఇవాళ ఏమన్నా మనం ఏమన్నా రన్నింగ్ పోటీ పెడుతున్నామా? కాదు, మనం ఏమన్నా ఒలింపిక్స్ పోతున్నామా? కాదు కదా. ఇది మైండ్ తోటి కదా ఆలోచించాల్సింది. ఈ చట్టం అంటే ఏంది, వాడి నేరం దేన్ని నేరం అంటారు, దేన్ని నేరం అన్నారు, ఆ క్రిటికల్ సిచ్యువేషన్ ఏం చేయాలి, నీకు ఆయుధం గన్ వాడడం తెలవాలి. మహిళలైనా వాడతారు. ఫిజికల్ స్ట్రెంత్ అవసరం లేదు ఈ రోజులో. ఎందుకంట ఫిజికల్ స్ట్రెంత్ ఎందుకు కావాలంటే వాడు ఉరుకుతుంటే వాడిని దొరకబట్టడానికి కావాలి. ఎందుకంటే అంతా ఈ గన్నుల కల్చర్ లేదు కదా. ఇప్పుడు అన్ని గన్నులు వచ్చినాయి కదా, ఫిజికల్ స్ట్రెంత్ కాదు కావాల్సింది. అట్లయితే మరి ఇప్పుడు జపాన్లో కానీ లేకపోతే థాయిలాండ్లో కానీ అక్కడ పోలీసు వాళ్ళు మనంతా దేహదారుఢ్యంగా ఉంటారా? వాళ్ళు ఉండేది చిన్నగా ఉంటారు కదా. అక్కడ మహిళలు పోలీసు వాళ్ళు అవుతారు కదా. మరి వీళ్ళే కురుక్కగలుగుతారా మహిళలు? సో కాబట్టి మన పోలీసు రిక్రూట్మెంట్దే తప్పు ఉంది. అది కంపల్సరీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, కంపల్సరీ వాళ్ళకి రాజ్యాంగం అవగాహన ఉండాలి. ఆ పార్ట్ ఆఫ్ యువర్ ట్రైనింగ్ లో వాళ్ళని తీసుకున్నప్పుడు. సో 10వ తరగతి అయిన వాళ్ళందరినీ కానిస్టేబుల్ తీసుకుంటారు. ఏం తెలుసు వాళ్ళకి? మన వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. అప్పుడు ఎప్పుడో బ్రిటిష్ వాడు 200 ఏళ్ల కింద పెట్టిన వ్యవస్థను అట్లనే కంటిన్యూ చేస్తారు. 200 ఏళ్ల కింద ప్రజల ఆలోచన ఏంది? అప్పుడు ఎంతమంది నేరస్తులు ఉండే, అప్పుడు ఆయుధాలు ఏముండే, అప్పుడు ఇంటర్నెట్ ఉండేనా? ఇవన్నీ మారుతున్నాయి కదా. ఎవ్రీ 10 years కి చాలా వ్యవస్థలు మారుతాయి కదా. మన చిన్నప్పుడు స్మార్ట్ ఫోన్ లేకుండే కదా, ఇంటర్నెట్ లేకుండే కదా. అప్పుడు ఒక ఊర్లో ఒక బ్లాక్ అండ్ టీవీ ఉంటే గొప్ప కదా. ఇప్పుడు అట్లా లేదు కదా పరిస్థితి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి మనం వాడుతున్నాయన్నీ ఓల్డ్ అయిపోతాయి. సో కాబట్టి ఎవ్రీ 10 years కి ప్రతి చట్టాన్ని రీవిజిట్ చేసేసి ప్రపంచంలో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఎక్కడ బెస్ట్ ఉందో ఆలోచించి ఆ విధంగా మన చట్టాలు మార్చుకోవాలి. అవునా కదా? ఇప్పుడు మన రోడ్లు 60 kilometers కంటే ఎక్కువ మనం పోలేము మన రోడ్ల మీద. మరి అన్ని దేశాలు అట్లున్నారా పరిస్థితి? జర్మనీలో అయితే ఎంత స్పీడ్ అయినా పోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో నార్మల్ 65, అరౌండ్ 65 నార్మల్.
65 మైల్స్ పర్ అవర్ అంటే 110 120 110 120 నార్మల్. ఎందుకు ఆ రోడ్ ఎందుకని మన రోడ్ల మీద అంత స్పీడ్ పోతే బండి వణుకుతుంది. ఎందుకంటే రోడ్డు లోపల కాంక్రీట్ వేసి ఆ లేయర్స్ వేసి దాన్ని భూమి గట్టిగా అనగబెట్టి అట్లా చేస్తారు. ఓకే, కాబట్టి వాడు రోడ్డు ఎప్పుడైనా రిపేర్ చేస్తే మీద లేయర్ చేస్తారు కానీ మొత్తం లోపల దాకా తీయరు, లోపల కాంక్రీట్ వేసి ఉంటుంది. సో కాబట్టి దానికి ఒక పద్ధతి ఉన్నది. సో నేనేమంటున్నా అంటే మారుతున్న కాలానుగుణంగా ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ చట్టాలను కానీ మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన వాళ్ళు ఎంతసేపు ఇంకా 100 ఏళ్ల కింద ఓల్డ్ లెక్కలే వాడతారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టులు కడతారు, దాన్ని ఎవ్రీ ఇయర్ మట్టి వచ్చి చేరుతుంది ఈ వానాకాలం. ఓకే, ఆ మట్టి అంతా కొట్టుకొని వచ్చి ఆ యొక్క ప్రాజెక్టులో చేరుతుంది. మరి దాన్ని ఎవ్రీ ఇయర్ సిల్ట్ తీయాలి కదా, తీయకపోతే దాని ఫుల్ కెపాసిటీ ఇప్పుడు 400 TMCలు దాని ఒరిజినల్ ఫుల్ కెపాసిటీ నాగార్జున సాగర్. ఇప్పుడు సిల్ట్ వచ్చి తీయకపోతే అది 200 TMCలే వాడుకుంటున్నాం, మిగతా 200 TMCలు మట్టి వచ్చి చేరింది, తీయాలి కదా. సో చెరువులైనా అదే పరిస్థితి. ఎండాకాలం అవి నీళ్లు తక్కువ ఉన్నప్పుడు ఆ మొత్తం తీస్తే వర్షాకాలం మళ్ళీ వచ్చే సీజన్కి నువ్వు ఫుల్ వాడుకుంటావు, లేకపోతే అది ఒక రోజు గుంట చెరువేడు అని వెతుక్కోవాల్సి వస్తుంది. సో ఇట్లా ప్రతి వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. ప్రభుత్వాలంటే ఎట్లయిపోయినాయి, ఒకటి కట్టిన ట్యాక్సులు తీసుకొని ఇంకొని వంచి పెట్టాలన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి తప్ప ప్రతి సమస్యకు దాని రూట్ కాజ్ కనుక్కొని ఓకే వరల్డ్ లో బెస్ట్ ఎట్లున్నదో దాని గురించి ఆలోచించి మేధావుల యొక్క ఆలోచనలు తీసుకొని దానికి సమస్యకు దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్ చేయడము, చట్టాలను మార్చడము, ఏది లాంగ్ టర్మ్ ఇప్పుడు ఏదైనా మనం నిర్ణయం చేసుకుంటే ఇంకో 50 ఏళ్ళు 100 ఏళ్ళకి అది పనికొచ్చేటట్టుగా వ్యవస్థలను మార్చడం అనేది లేనే లేదు. కట్టిన ట్యాక్సులు ఎన్నికల ముందు చిల్లర వంచి పెట్టాలి, గెలవాలి, గెలిచినాక ఎన్నో పంచిపెట్టే హామీలు ఇవ్వాలి, చిల్లర వంచి పెట్టాలి, వాళ్ళు అట్లనే చేస్తారు, నువ్వు ఇట్లనే చేస్తావు, నీ కొడుకులు బిడ్డలు వేరే దేశంలో ఉంటారు, ఈ అన్ని మంచిగా ఉన్న వ్యవస్థలకు అడిగిపోతావు, లేదంటే నీ ఇంటి లోపల మంచిగా పెట్టుకుంటావు నీ గేట్ లోపల. ఇంకా మెజారిటీ భారతదేశం ఎప్పుడు చూసినా గట్లనే పేదరికంగా, గట్లనే అంటురోగాలతోటి, గట్లనే మోర్లతోటి అట్లనే ఉండాలి ఎన్నేళ్ళైనా. ఇవన్నీ ఎవడరా అనుభవించేది ఈ బాధలు అంటే మళ్ళీ గదే బీసీ ఎస్సీ ఎస్టీ. కరెక్ట్ కాదు బ్రదర్, వీ షుడ్ నాట్ ఎంకరేజ్ సచ్ ఎన్కౌంటర్స్. రాజేష్ మామిడిపల్లి బ్రదర్. షికాగో నగరంలో పెట్టినట్టు మన తెలంగాణలో లేదా భారతదేశంలో కూడా పోలీసు వాళ్ళకి బాడీ కెమెరాలు పెట్టాలి బ్రదర్. షికాగోలో ప్రతి ఊర్లో ఇప్పుడు ఎక్కడ పోయినా, అమెరికాలో ఎక్కడ పోయినా పోలీసు వాళ్ళకి బాడీ కెమెరాలు ఉంటాయి. సో 3-4 రకాలు ఉన్నారు అలా పోలీసులు కూడా. స్టేట్ ట్రూపర్ వేరే ఉన్నారు, మళ్ళీ ఈ లోకల్ సిటీ వేరే ఉన్నారు, అలా కూడా 3-4 ఏమో ఉన్నాయి. స్టేట్ లెవెల్లో ఒకరు, కౌంటీ లెవెల్లో ఒకరు, సిటీ లెవెల్లో ఒకరు. ఓకే, సో కౌంటీకి సంబంధించిన విషయాలు ఉంటే కౌంటీ వాళ్ళు అంటే వాళ్ళకి పోలీసు వాళ్ళకి, ఎందుకంటే ఎవరికి సంబంధించి కౌంటీ చట్టాలను పాటించాల్సిన దగ్గర కౌంటీ పోలీసులు, స్టేట్ అంటే వాళ్ళ పరిధి లోపల, సిటీ దాటితే కౌంటీ దాటితే స్టేట్, ఓకే ఇంటర్ స్టేట్ ఇట్లా. సో కాబట్టి ఆ యొక్క మళ్ళీ వాళ్ళ జీతాలు ఇచ్చే వ్యవస్థ అవన్నీ కూడా ఆ యొక్క సిటీ కౌంటీ వాళ్ళని బట్టే ఉంటాయి. ఓకే, సో ఏది ఏమైనా ఎనీ పోలీస్ వాడికి బాడీ కెమెరాలు కంపల్సరీ ఉంటాయి. ఓకే, అది చాలా సింపుల్ అది. సో అనూప్ రెడ్డి పింగిల్, నేను కూడా నువ్వు చెప్పినదే చెప్తున్నా, జనానికి అర్థమైతలేదు బోడిరాజ్. అదే బ్రదర్ చెప్పాలి కదా, ఎందుకంటే మన దేశంలో ఎందుకు అర్థమైతలేదు, మెజారిటీ సామాన్యులు చదువుకోని వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇంకా ఆ ట్రైబ్ మెంటాలిటీ, ఆ ఆఫ్ఘనిస్తాను, ఆ తాలిబాను, ఆ షరియాలా ఇట్లా ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే చదువుకోని వాళ్ళకి ఏంది ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ ఉండాలి, నువ్వు కొడితే నేను కొట్టాలి, నువ్వు చేస్తే ఇది చేయాలి. కరెక్టే, ఎవడు కాదన్నాడు, మేము అతని మీద సానుభూతి చూపెడుతున్నామా, మేము కూడా శిక్షించమంటున్నాం. కానీ అతను ఒక్కడే కాదురా అయ్యా, దానికి పూర్వాపరాలు, దాని వెనకాల ఉన్న వాళ్ళు, ఇదంతా ఒక సిస్టమ్ ఉన్నది. కాబట్టి నువ్వు అట్లా చంపేస్తే అసలు దోషులను కాపాడిన వాడివైతావు. మనకు పూర్తి సమాచారం రాదు. మనం ఈ వ్యవస్థలను అందుకు పెట్టుకున్నది ఎందుకోసం, అతను ఏ పరిస్థితుల్లో అందులోకి నెట్టివేయబడ్డాడు, అతని వెనకాల ఎవరైనా ఉండి చేయించినరా, ఇవన్నీ బయటకు రావాలి కదా. ఒక స్త్రీ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ ప్రత్యేక పరిస్థితులలో వాళ్ళు అమ్ముకున్నది కావచ్చు, ఆ వెనకాల అమ్మిపించినోడోడు, ఆమెను చంపడానికి బెదిరించినోడోడు, ఆ పరిస్థితులు నెట్టివేసినోడోడు, ఆమెను వ్యభిచార కుంపలకి అమ్మేసినోడోడు, ఇవన్నీ బయటకు రావాలి కదా. అసలు దొంగలు వాళ్ళు కదా. ఈ అమ్మాయిని చంపేస్తే వాడు వేరే అమ్మాయిని అలా వండబెట్టడానికి గ్యారంటీ ఏంది? కాబట్టి రూట్ కాజ్ ఏందో కనుక్కోవాలంటే మనకు విచారణ జరగాలి. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందుకు పెట్టాలి. ఇందుకోసమే కదా కోర్టు పెట్టింది. న్యాయం ఏది, అన్యాయం ఏది, అందులో పూర్తి వివరాలు బయటకు రావడానికి విచారణ, ఇదంతా వ్యవస్థ పెట్టుకున్నాం కదా.
వాడు నిజంగా దోషి అయితే శిక్షించొద్దని ఓడంటున్నాడు. కసబ్ నూరు తీస్తే ఎవడేం మేము సపోర్ట్ చేయలే కదా. కానీ దానికి ఒక సిస్టమ్ ఉంది. నువ్వు నీ చట్టాన్ని నీ చేతిలోకి తీసే అధికారం నీకు ఇవ్వలేదు. ఇవన్నీ మనం ఏమైతే ఇప్పుడు చర్చిస్తున్నాం ఇవన్నీ ఆలోచించి చర్చలు చేసి అందరు మేధావుల యొక్క ఆలోచనలు తీసుకునే చట్టాలు చేశారు కదా, రాజ్యాంగం రాశారు కదా. రాజ్యాంగం నిజంగా లోపాలుంటే మళ్ళీ చర్చ పెట్టు, అందులో ఏమైనా లోపాలుంటే సరిదిద్ది కొత్త చట్టం చేద్దాం, ఆ చట్టాన్ని మారుద్దాం, దాన్ని అమెండ్ చేద్దాం. కానీ నువ్వు అడ్డదా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ఒక ట్రైబ్ మెంటాలిటీ, ఒక ఆటవిక న్యాయం, ఆ పులి సింహం ఆడ దాన్ని కొడితే నువ్వు ఉల్టా కొడతా, అందుకే జంతువు అన్నారు కదా. సో దాన్ని అది అడవిలో ఇక తన సర్వైవల్ కోసం తను చేసే ఫిట్టెస్ట్ అది వేరు కదా. దాని వెనకాల ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి కదా. ఆ ఇన్స్టెంట్ దానికి ఏమనిపిస్తే అదే చేస్తుంది కదా, దాన్ని తను కాపాడుకోవడానికి. అంతేగాని తన ఆకలి తీరిపోయినాక వేరే జీవిని చంపుకొని తినదు. అక్కడ అడవిలో చంపుకొని తింటే ఒక్క జీవి ఉండదు అడవిలో. ఫన్ కోసం చంపదు అది. మనిషి ఫన్ కోసం చంపుతాడు. మనిషి మైండ్ క్రూయల్ ఉంది. మిగతా జీవులు తన ఆకలి కోసమే చంపుకుంటున్నాయి. అవి కుట్రలు చేస్తలేవు. కాబట్టి ఆటవిక న్యాయం వేరు, అక్కడ వేరు అడవిలో ఉండే ఆటవిక న్యాయం. కానీ ఇక్కడ వేరు. ఇది చాలా బిగ్ నెట్వర్క్ ఉంటుంది దాని వెనకాల. కాబట్టి సమగ్ర విచారణ జరిగినాకనే న్యాయస్థానం ద్వారానే దోషులకు శిక్షలు పడాలి. పోలీసు వాడికి నీ గన్ను ఇచ్చింది ఎవరిని వాడితే వాడిని కాల్చి చంపడానికి కాదు కాదు కాదు. ఓకే, మీరు అట్లా చేస్తే మీకు గన్ను కొనియం మేము. ఫలానా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కొనిస్తలేడు మీకు గన్ను. సామాన్యుడు పేదోడు, అదే బీసీ ఎస్సీ ఎస్టీ వాడు, ఓకే, పెట్రోల్ పోయించుకుని 30 రూపాయలు కేంద్రానికి కడుతున్నాడు, 30 రూపాయలు రాష్ట్రానికి కడుతున్నాడు. ఆయన కట్టకపోతే నీకు ఎడికల్ జీతం ఇస్తాడు? రేవంత్ రెడ్డి అయినా ఆడ మోడీ అయినా ఇంకోడైనా? ఆలోచించు పోలీసోడా. ఎంజీ అదే బ్రదర్, అనూప్ బ్రదర్ అయినా ఎవరికైనా ఏమంటున్నా అంటే, మన దేశంలో ఎందుకు, నేను చాలాసార్లు చెప్పిన ప్రతి సమస్య మీద రూట్ కాజ్ ఏమొస్తుంది? పేదరికం కూడా కాదు, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, విషయ పరిజ్ఞానం లేకపోవడం. విషయ పరిజ్ఞానం ఎందుకు ఉండలేదు? ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ ద రూట్ కాజ్. అందుకే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అది యొక్క జిందా తిలిస్మాత్ అన్ని సర్వరోగ నివారిణి అంటారు కదా, లేకపోతే ప్రతిదానికి డోలో వేసుకో, పారాసిటమాల్ వేసుకో అంటారు కదా, చిన్నదానికి పెద్దదానికి. సో అట్లా ప్రతి సమస్యకి ఒక పరిష్కారము జిందా తిలిస్మాత్ లాంటిది చదువు. ఓకే, విషయ పరిజ్ఞానం. ఎంజీ పఠాన్, ఎస్, 100% కరెక్ట్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, మాలకర్, మాకు తెలిసిన అన్ననే ప్రమోద్ అన్న ఫ్రమ్ నిజామాబాద్. అదే బ్రదర్, ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ ద లాస్ ఆఫ్, అంటే ఆ బ్రదర్ కుటుంబ సభ్యులకి, ప్రమోద్ బ్రదర్ వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. ఓకే, మేము నిందితుని 1% కూడా సపోర్ట్ చేస్తలేము. ఓకే, దోషికి శిక్ష చేసే పద్ధతి ఒకటి ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, ఒక న్యాయ వ్యవస్థ ఉంది, అది ఫాలో అయిదామని చెప్తున్నాం కానీ అతన్ని సమర్థిస్తలేము. ఓకే, అతను ఏ పరిస్థితుల్లో అట్లా చేయాల్సి వచ్చింది, ఎందుకు అతను క్రిమినల్ గా మారిండు, సమాజంలో ఉన్న ఆ యొక్క ఈ దాంట్లో ఉన్నటువంటి యొక్క మూఢమైన జడమైనటువంటి వ్యవస్థని రూపుమాపాల్సిన అవసరం ఉంది. అందుకే అంటున్నా, మనం ఎట్లా పెంపకము అనేది చాలా ఇంపార్టెంట్. హౌ వి గ్రోన్ అప్, ఎలాంటి పరిస్థితులలో ఎట్లా మనం పెరిగినాం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సమాజంలో ఉన్న ఈ రుగ్మతల్ని ఒక రూపుమాపడానికి దానికి పద్ధతి ఉంటుంది, దానికి ఆ రూట్ కాజ్ కనుక్కోవడానికి. కాబట్టి ఆ వ్యవస్థని మనము న్యాయ వ్యవస్థ ద్వారా ఆ రూట్ కాజ్ కనుక్కొని ఆ సమాజంలో ఉన్న రుగ్మతలని, ఒక పర్టికులర్ కమ్యూనిటీలో ఉన్న రుగ్మతల్ని కూడా రూపమాపడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? విచారణ జరిగినప్పుడు వస్తాయి. కాబట్టి మేము దోషులను శిక్షిస్తలేము. మీ లాస్కి మేము ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం, కానీ ఒక పద్ధతిని పాటించాలి. అట్లా ఆటవిక న్యాయం కరెక్ట్ కాదు. దట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అదే బ్రదర్, కరుణ్ బ్రదర్, చాలా బాధాకరమైన విషయం, అలా జరగకుండా ఉండాల్సింది. కరెక్ట్ బ్రదర్, జరుగుతున్నాయి, ఏం చేద్దాం. మొన్న ఒక ఆమె బాలానగర్లో అంట, సికింద్రాబాద్ దగ్గర. సో ఆమె ఇద్దరు చిన్న పిల్లలు, 2 ఏళ్ల పిల్లల్ని చంపేసి ఆమె బిల్డింగ్ మీద దుంకి చచ్చిపోయింది. అరే నువ్వు వస్తావో ఉంటావో, నీ ఏమన్నా విక్కో, ఆ చిన్న పిల్లల్ని చంపే అధికారం నీకు ఎవరు ఇచ్చారమ్మా? వాళ్ళు ఏం లోకం చూసిండ్రు? ఎందుకు తెచ్చినావు మరి చంపాలనుకుంటే? మీ అమ్మకో నాయనకో ఎవరికైనా ఇచ్చేసి నువ్వు సచ్చదో ఉంటావో ఏమన్నా చేసుకొని ఉంటాయి. ఓకే, ఐ అండర్స్టాండ్,
వాళ్ళు ఇబ్బంది పెట్టింది కావచ్చు, ఇంకేమైందో దానికి కరెక్ట్ తెలియదు, మనకి పూర్తి సమాచారం లేదు కానీ బట్ పెట్టిండ్రే అనుకుందాం, అత్తమామనో మొగుడో ఏదో సమస్య ఉందనుకుందాం. కానీ నీకు పిల్లల్ని చంపే హక్కు నీకు ఇచ్చిండు, నీ మీద నువ్వు కూడా చంపుకోకూడదు ఐడియల్గా, కానీ నీకు ఇక చంపుకుంటే నీ ఒక్కదానికి నష్టం జరుగుతుంది. కానీ నీకు పిల్లల్ని చంపే హక్కు నీకు ఇచ్చిండు, నీతో అయితే లేదు, నీతో పెంచడం అయితే లేదు మీ ఇద్దరితో అంటే అనాథాశ్రయంకి పిల్లలు లేని చాలా మంది ఉన్నారు. మాలకర్ లాయర్స్ ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు ఈ ఎన్కౌంటర్ని, పోలీస్ సిస్టమ్ని తప్పు పడుతున్నారు. పోలీసు వ్యవస్థలో ఉన్న లోపాలు కేవలం రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళు ఏంటంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది ఈ యొక్క ఇన్సిడెంట్ మీద, అతను ఇన్ని నేరాలు చేస్తున్నాడు, లేకపోతే పోలీసు వాళ్ళని చంపుతున్నాడు, లేకపోతే అమ్మాయిని రేప్ చేస్తున్నాడు. ఈ కేసులలో ఏమవుతుందంటే ప్రజలకి తీవ్రమైన ఆగ్రహం వస్తుంది. ఈ ప్రజల్ని ఆగ్రహాన్ని కామ్ చేయడానికి పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్కౌంటర్ చేస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకులు చెప్తారు చేయమని. కేసీఆర్ కేటీఆర్ చెప్పకుండానే ఆ రాజు అనే పిల్లగాన్ని చంపిర్రా, దిశ కేసులో ఎన్కౌంటర్ చేసిర్రా సత్యనారాయణ గారు? లేదు. సో ఈ కేసులో మనకి కరెక్ట్ తెలియదు, చెప్పినరో లేదో మనకు తెలియదు, కానీ మోస్ట్లీ నేను అనుకుంటున్నా ఈ కేసులో రాజకీయ నాయకులు చెప్పకపోవచ్చు, కానీ మా పోలీసు అని చంపుతావా అని కోపంతో చేసిర్రేమో అని నాకు, ఫేక్ ఎన్కౌంటర్ చేసిర్రని నాకు అనిపిస్తుంది. ఓకే, కరెక్టే అయ్యా, మీరు యొక్క ఏది అతన్ని అరెస్ట్ చేసి ఓకే ఆ చెర్లపల్లి లోపల జైల్లో పెట్టి ఓకే కేసు గట్టి కొట్లాడినుంటారు. సాధారణంగా మర్డర్ కేసులకు అంత ఈజీగా బెయిల్ రావు. అదే వాళ్ళకి మా పోలీసు అని చంపుతాం అని కోపం పెంచుకొని చేసారు, కానీ అది కరెక్ట్ కాదు పోలీసు మిత్రులారా. నేను అంత సమర్థిస్తలేను. ఇప్పుడు అట్లాంటిది ఎవరికైనా జరగవచ్చు ఓకే, కాబట్టి మనం సమర్థిస్తలేం, కానీ బట్ దానికి ఒక వ్యవస్థ ఉందని చెప్తున్నాం అంతే. ప్లీజ్ రెస్పెక్ట్ ద లా అని చెప్తున్నాం అంతే. మీకు ఇవాళ ఈ కేసు ఇది నిజంగా దోషి కాబట్టి మనకి ఓకే అనిపిస్తుంది. కొన్ని కేసులలో వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్, పోలీసులు కావాలని రేపు ఏదైనా తప్పుడు కథనాలు సృష్టించి ఒక మంచి ప్రశ్నించే వాళ్ళని, జర్నలిస్టులని, ఒక సామాన్యులను చంపేస్తే, ఇప్పుడు ఈ కేసులో మనం సమర్థిస్తే రేపు ఒక ఇన్నోసెంట్ పీపుల్ని చంపేస్తే మన ఇప్పుడు ఈ వ్యవస్థ ఏదైనా ఉంటే నువ్వు ఆధారం పట్టుకుపోయి కొట్లాడుకో దానిలో. ఇప్పుడు రేపు మంచి వాళ్ళని చంపేస్తే మళ్ళీ ఏం చేయగలుగుతాం మనం? పోలీసు వాళ్ళే మీడియానే విచారణ చేస్తే, పోలీసులే వాళ్ళకి ఏది న్యాయం అనిపిస్తే అది వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తే, ఇక మరి న్యాయ వ్యవస్థ ఎందుకు ఎత్తేద్దాం? న్యాయ వ్యవస్థను పెట్టింది ఎందుకోసం? ఈ పోలీసు అనుకంటే వాళ్ళు ఎక్కువ తెలివికల్లోళ్ళు, ఎక్కువ చదువుకున్నారు, వాళ్ళు మొత్తం ఇరుపక్షాల వాదనలు వింటారు, అన్ని సైడ్స్ ఆలోచిస్తారు, మానవీయ కోణం ఆలోచిస్తారు, రూట్ కాజ్ ఆలోచిస్తారు, ఇక వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు కూడా అన్ని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారనే ఆ వ్యవస్థలు పెట్టుకున్నాం కదా. ఇక వాళ్ళందరినీ ఎందుకు పెంచి పోషించడం ఎందుకు? ఆ కోర్టులకి సంవత్సరానికి ఎన్ని వేల కోట్ల బడ్జెట్లో ఎందుకు అలొకేట్ చేయాలి కోర్టులకి? పోలీసు వాళ్ళే మనకి న్యాయం ఇచ్చేస్తే, మీడియాలని న్యాయం వచ్చేస్తే, ఇక ఆ వ్యవస్థ ఎందుకు ఎత్తేద్దాం? అంత పెద్ద చదువులు చదివి 30 ఏళ్ళు ఆయన యొక్క న్యాయశాస్త్రం గురించి అనేక కేసులు విని ఆయన యొక్క అంత అనుభవం ఉన్న జడ్జిని ఆడేందుకు కూర్చుని పెట్టాడు? పోలీసు ఆయనే న్యాయం చెప్పేసినాక ఆలోచించారు మిత్రులు. ప్లీజ్ అండర్స్టాండ్ ద సిస్టమ్ ఓకే. దాన్ని ఒక మంచి పర్పస్కి జాతీయవాదులు, దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ పెద్దవాళ్ళు కలిసి ఆలోచించి పెట్టిన వ్యవస్థని, దాన్ని గౌరవిద్దాం. ఆ చట్టంలో నిజంగా మీకు లోపాలు ఉందో అనిపిస్తే దాన్ని మార్చుకుందాం. మీరు చర్చ పెట్టండి ఓకే, అందరి అభిప్రాయాలు తీసుకొని మెజారిటీ ఏమంటే దాని చట్టాన్ని మారుద్దాం. కానీ ప్లీజ్ డోంట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్. షేక్ అజర్ ఎంఏ, ఇన్స్టెంట్ జస్టిస్ కుల మత, అదే బ్రదర్ ఇక్కడ ఇన్స్టెంట్ జస్టిస్ ఎప్పుడు వస్తుంది? అగ్రకులం వాడు చేస్తే రాదు. ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీలు లేదంటే కన్వర్ట్ ఎప్పుడో ఏ ప్రత్యేక పరిస్థితుల్లో ఈ యొక్క మనువాదమో వివక్ష వల్లనో కన్వర్ట్ అయినా ఇది అందులో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలే. క్రిస్టియన్లకు కన్వర్ట్ అయినా, ఇస్లాంలకు కన్వర్ట్ అయినా, లేకపోతే అప్పుడెప్పుడో సిక్కిజం కన్వర్ట్ అయినా, సో ఎవరైనా సరే ఎండ్ ఆఫ్ ద డే బీసీ శూద్రులే శిక్షలు పడుతుంది. ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా ఈ అగ్రకులం వాళ్ళు ఎందులో శిక్షలు పడతలేరు. ఇప్పుడు క్రిస్టియన్ కన్వర్ట్ అయిన రెడ్డిలో ఇంకో బ్రాహ్మిన్స్ వాళ్ళకేం శిక్షలు పడి, వెలమా వాళ్ళు ఇంకో వాళ్ళు, అంటే ఎక్కడ పోయినా శిక్షలు పడుతుంది, ప్రాణాలు కోల్పోతుంది, శ్రమ దోపిడీ జరుగుతుంది బీసీ, ఎస్సీ, ఎస్టీలే. మనందరం గుళ్ళ పైసలు వేస్తే పైసలు తీసుకుంటాడు వాడు మళ్ళీ అగ్రకులపోడు. ఆడ మళ్ళా సామాన్యులు అందరూ పైసలు వేస్తే మళ్ళీ ఆడ పాస్టర్ తీసుకునేవారు మెజారిటీ అగ్రకులమే. బుద్ధిజం కూడా అలా మళ్ళా బుద్ధిస్ట్ సైట్లకి అన్నిటికీ హెడ్లు ఎవరు ఉన్నారు? మళ్ళీ అగ్రకులమే. అంటే వీళ్ళ శూద్రుల యొక్క శ్రమ దోపిడే కాదు, పైసలు దోపిడీ, సంపద దోపిడీ.
భూములు, ఈ గుండీలు వేసే పైసలు, ఎవ్రీథింగ్ ఎండ్ ఆఫ్ ది నష్టం జరుగుతుంది మెజారిటీ ఈ యొక్క శూద్రులకి. కుల, మత, పేద, ధనిక భేదాలు లేకుండా అందరికీ వర్తించాలి. ఇన్స్టెంట్ జస్టిస్ అనేది లేదు బ్రదర్. ఇన్స్టెంట్ జస్టిస్ అనే కాన్సెప్టే లేదు. విచారణ జరగాల్సిందే, శిక్షలు పడాల్సిందే. ఆ యొక్క ఏది దానికి ఒక టైంలో ఇంకో కావాలనుకుంటే ఒక టైం బౌండ్ పెట్టవచ్చు. విత్ ఇన్ 6 months, 1 year, 2 years లోపలన విచారణ జరగాలి. అట్లాంటివి ఏమైనా కోరుకోవాలంటే న్యాయ వ్యవస్థలు ఏమంటారు, మాకు ఇన్ని కేసులు పెండింగ్లు ఉన్నాయి, మాకు ఇంకా ఎక్కువ మంది న్యాయవాదులను హైర్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి, మరి జీతాలు ఇవ్వాలి, సిస్టమ్. సో తక్షణ న్యాయం అనేది పేదవాళ్ళ కోసం ఎవరికీ లేదు బ్రదర్. తక్షణ న్యాయం అనే కాన్సెప్టే లేదు. ఓకే, దెర్ ఇస్ నో ఇన్స్టెంట్ థింగ్. యూ హావ్ టు రెస్పెక్ట్ ద లా. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, నేను ముఖ్యంగా భారతదేశంలో గమనించింది ఏంటంటే, ఏ చిన్న విషయమైనా కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి అని మాట్లాడతారు. దానికి సంబంధించిన సిటీ కానీ నగరం కానీ మేయరు ఇలాంటి హైరార్కీ ఉంటుంది అని మరి తెలియదా? లేకపోతే ప్రజలు నాకు అర్థం కాదు బ్రదర్. అమెరికాలో ఎంతో పెద్ద విషయం అయితే తప్ప గవర్నర్ ప్రెసిడెంట్ దగ్గరికి పోయి ఆరోపణలకు కానీ దేనికైనా ఆ సిటీలో కమిషనర్ పోలీస్, అదే బ్రదర్. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు అవి ఇండిపెండెంట్ గా పనిచేయాల్సిన వ్యవస్థలు ఇండిపెండెంట్ గా పనిచేయాలి కాబట్టి అందులో ఆ యొక్క ఇది రాష్ట్ర స్థాయి వ్యక్తులు ఇన్వాల్వ్ అయి చేసేది ఏమి లేదు కాబట్టి, కాబట్టి వాళ్ళు బడ్జెట్ రిలేటెడ్ ఏదైనా పెద్దవి ఉంటాయి తప్ప, వాళ్ళ పరిధిలో వచ్చేటి ఉంటాయి తప్ప మిగతా అన్ని వాళ్ళ పరిధిలోకి రావు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. అర్థమైందా? సో వాళ్ళ పరిధిలోకి రానప్పుడు వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు? ఎవరి పరిధిలో ఉంటే వాడు చేయాలి. వాడు చేయకపోతే నువ్వు న్యాయం కోసం కోర్టుకు పోవచ్చు. సో కాబట్టి వాళ్ళ పరిధిలోకి వచ్చినవి మాత్రమే వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోగలుగుతారో అవి మాత్రమే వాళ్ళని ప్రశ్నించాలి. సో మన దగ్గర ఉన్న వ్యవస్థలు ఏంటి అంటే, నాకున్న అవగాహన ప్రకారం ఇప్పుడు నువ్వు అంటున్న సిటీ ఏవైతే ఉన్నాయో, మున్సిపాలిటీ, జిహెచ్ఎంసీ, ఇవేవి ఉన్నా సరే వాళ్ళు పని చేయకపోతే వాళ్ళని తీసేసే అధికారం కానీ, వాళ్ళని ఆ యొక్క చట్టాలను మార్పు చేసే అధికారం కానీ, ఎక్కువ అధికారాలు మనది కేంద్రీకృతమై, ఇక్కడేమో అధికారాలు వికేంద్రీకృతమైనవి. ఏది ఈ డెవలప్ నేషన్స్ లో, అమెరికాలో ఎగ్జాంపుల్. సో కానీ ఇండియాలో ఏంటంటే అన్ని అధికారాలు ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి, కేంద్ర స్థాయిలో అయితే ప్రధానమంత్రి, రాష్ట్ర స్థాయిలో అయితే ముఖ్యమంత్రి చేతిలో పెట్టిర్రు అన్నట్టు. అంటే ఎవడు ఏ తప్పు చేసినా, వాడు ఫుడ్ పాయిజన్ చేసినా వాడిని తీసేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంది. లేకపోతే ఆడ కొత్త చట్టం తెచ్చే అధికారం ఉంది. అన్ని అధికారాలు ఒక్కటే దగ్గర పెట్టిర్రు కాబట్టి ముఖ్యమంత్రిని అంటున్నారు. సో ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? తప్పదు. ఓకే, సో ఆయన ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒకటి జరగకుండా చేయాలి. ఆ శాఖ మంత్రి ఉంటాడు, వాళ్ళని అధికారాలు వికేంద్రీకరణ చేసేసి ఆ శాఖలో ఏ లోపం వచ్చినా ఆ మంత్రిని రెస్పాన్సిబుల్ చేయాలి. ఆ మంత్రి సరిగ్గా నిర్వర్తించకపోతే అతను తీసేసి అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎంటైర్ పవర్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సీఎం. ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని అంటారు. అంటే అర్థమైంది, నువ్వు సరిదిద్దుకో అని అర్థం. అర్థమైందా? అన్ని ముఖ్యమంత్రి గారికి ముందే తెలియకపోవచ్చు కాబట్టి ఆ ముందే తెలిసే విషయం కానీ, ఆ యొక్క తన అడ్వైజర్స్ని కానీ అన్ని తనకు ఎట్లా చేస్తే అది బెస్ట్ పని చేస్తుందో ఆ వ్యవస్థలన్నీ నీకు పవర్స్ ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైట్ పర్సన్ని రైట్ ప్లేస్లో పెట్టాలి, రైట్ రిపోర్ట్స్ తెప్పించుకోవాలి రైట్ టైంలో. సో దానికి సంబంధించి చట్టాలు మార్చుకోవాలి, జీవోలు చేసుకోవాలి. జీవో చేసే అధికారం వరకు ఉంది ముఖ్యమంత్రి గారికే కదా. సో క్యాబినెట్ మీటింగ్ పెట్టే అధికారం వరకు ఉంది ముఖ్యమంత్రి గారికి కదా. ఫలానా వారిని తీసేసే అధికారం వరకు ఉంది ముఖ్యమంత్రి గారు. అన్ని మన దగ్గర ఇట్లా సపరేట్ ఎన్నుకుంటలేరు కదా వాళ్ళని. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు అంటారు, అంతే, తప్పదుగా. ఓకే, ఇక అన్లెస్ మనం కూడా ఇక్కడ వికేంద్రీకరణ చేసుకుంటే తప్ప. ఆ వికేంద్రీకరణ ఎందుకు ఉంది అక్కడ అంటే, అధికారం వికేంద్రీకరణ లేదు మన దగ్గర. ఓన్లీ ఆ ముఖ్యమంత్రి గారు చెప్పింది పాటించడానికి మాత్రమే అది ఆ యొక్క వ్యవస్థ, అతను చేసిన పాలసీ కానీ ఏదైనా ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పరచుకునే వ్యవస్థలు తప్ప వాళ్ళకి స్వతంత్ర అధికారాలు లేవు మన దగ్గర. ఎనీ వ్యవస్థ, జిహెచ్ఎంసీ కానీ అన్ని పవర్స్ ఈ ఒక్కరి దగ్గరనే ఏకీకృతమైనాయి కాబట్టి ముఖ్యమంత్రి గారిని అంటారు. అన్నప్పుడు ఆయన తన అధికారాన్ని కరెక్ట్గా మేనేజ్ చేస్తూ అతను నిర్ణయాలు తీసుకోవాలి అంటారు. ముఖ్యమంత్రి గారిని అంటారు. మన వ్యవస్థ అట్లుంది. సిటీలో కమిషనర్, పోలీస్, అదే బ్రదర్, పోలీస్ ఇప్పుడు డీజీపీని తీసేసే అధికారము, నియమించే అధికారం, ప్రధాన పోలీస్ అధికారిని తీసేసే అధికారం ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కదా. ఇక్కడ అట్లా లేదు కదా. ఇక్కడ ప్రజలు ఎన్నుకుంటారు కదా, లేదంటే ఆ సిటీ కౌన్సిల్ మెంబర్స్ ఎన్నుకుంటారు కదా. మన దగ్గర అట్లా లేదు కదా. ఎవరికి ఏ అధికారాలు లేవు కదా, అన్ని ముఖ్యమంత్రి శైలినే ఉన్నాయి కదా. కాబట్టి తప్పదు, ముఖ్యమంత్రి గారిని అంటారు. అన్నప్పుడు ఆయన తెలివి కలవాడైతే
సరైన మీటింగ్ పెట్టి ఇట్లాంటి పునరావృతంగా ఉండడానికి పోలీస్ అధికారులతోటి ఆ సంబంధించిన ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడి ఈ వేరే దేశాలు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, మనం ఏం చేద్దాం, ఇట్లాంటి కాకుండా ఉండాలంటే అందరి ఆలోచనలు, సామాజిక కార్యకర్తలు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి, లేకపోతే అసెంబ్లీలో చర్చ పెట్టి, లేకపోతే అందరి యొక్క మీద అందరి సలహాలు తీసుకొని ఎక్స్పర్టీస్. సో అట్లా కొత్త చట్టం తెస్తావా, లేకపోతే అధికారిని మారుస్తావా, ఏం చేస్తే అది వర్కౌట్ అవుతుందో, మెజారిటీ ప్రజలు ఏం చెప్పారో, అది ఏది మేక్ సెన్స్ ఉందో అది ఇంప్లిమెంట్ చేయి. శ్రీనివాస్ నేత వీరభత్తిని, జపాన్లో దొంగలు కూడా చిన్నగానే ఉంటారుగా. లేదు బ్రదర్, ఫిజికల్ నేనేం చెప్తున్నాను, యూ మిస్అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. ఓకే, నేనేమంటున్నా, శ్రీనివాస్ నేత జపాన్లో వేరే దేశపోని కూడా అరెస్ట్ చేస్తారు కదా, వాళ్ళ దేశపోని అరెస్ట్ చేయరు కదా. థాయిలాండ్ పోతారు, మన వాళ్ళు ఇండియన్స్ ఎంతో మంది పోయి, ఇప్పుడు బీజేపీ చెందినవాడు ఆయన పేరు ఏదో ఉండి, ఏదో కొమటాయన ఆయన పేరు ఏదో ఉంది. సో పెద్ద పెద్దలను కూడా అరెస్ట్ చేస్తారు కదా. నేను అట్లా అంటలేను, నేను ఏమంటున్నా అంటే ఒకసారి గన్నులు వచ్చినాక ఫిజికల్ స్ట్రెంగ్త్ తోటి పెద్దగా పని లేకుండా పోయింది. గన్ను ఎట్లా వాడడం తెలిస్తే సరిపోతుంది. ఓకే, కాబట్టి ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదురా అయ్యా పోలీస్ రిక్రూట్మెంట్ లో చూడాల్సింది. ఓకే, మనకు కావాల్సింది ఇంటెలిజెన్స్ అవసరము, ఎడ్యుకేషన్ అవసరము. ఓకే, ఒక సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ప్లస్ తను ఎట్లా కాపాడుకోవాలి, వేరే వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, ఒక ఫోన్ చేయగానే విత్-ఇన్ 5 minutes ఆ ఇన్సిడెంట్ అది నేరం జరగకముందే కాపాడడానికి కావాల్సిన వ్యవస్థలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు ఏర్పాటు చేసుకోవాలని అవసరం ఉంది. ఒక అభివృద్ధి దేశంలో ఎట్లా చేస్తున్నారు పోలీసులు, దాన్ని మనము పాటించాలని చెప్తున్నా. కానీ నువ్వు దొంగలు చిన్నగా ఉన్నారు, నేను అట్లా చెప్తలేను. ఏమంటే గన్ వచ్చినాక ఫిజికల్ స్ట్రెంత్ తోటి పని లేకుండా పోయిందని చెప్తున్నా అంతే. మైండ్ ఎక్కువ అవసరము ఫిజికల్ కంటే అని చెప్తున్నా. కాబట్టి మన దగ్గర ఇంకా 10వ తరగతి చదివిన వాళ్ళని, వాళ్ళు ఫిజికల్ గా ఫిట్ ఉన్న వాళ్ళని, చెస్ట్ ఇంత ఉబ్బిన వాళ్ళని కాలనే తీసుకుంటున్నారు. నో యూస్. గ్రాడ్యుయేట్ కావాలి ఎవరైనా, చిన్న పోలీస్ అయినా, కానిస్టేబుల్ కూడా గ్రాడ్యుయేట్ కావాలి. ఎవరు రాజేష్ మామిడిపల్లి బ్రదర్, మీరు బయట దేశాల్లో ఏదైనా ప్రభుత్వం ఒక పాలసీ కానీ పథకం కానీ పెట్టిందంటే మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు ఎవ్వడు దాన్ని గెలకడు, ఎంతో అవసరమైతే తప్ప అది కంటిన్యూ అవుతుంది. కానీ భారతదేశంలో ఒక ప్రభుత్వం పెట్టిన పథకం నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం రాగానే దాన్ని తీసేస్తారు. అసలు ఈ పద్ధతి మారాలి బ్రదర్. అందరూ అనుకొని ఒప్పుకొని ప్రతిపక్షము ప్రజలు ఒప్పుకుంటేనే కదా ఏదైనా పథకం మొదలుపెట్టింది. అదే పథకం వేరు, పథకాలు వేరు, చట్టాలు వేరు, రెండింటిని కలపద్దు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏదో పథకం తెచ్చారు, జ్యోతియో దీపమో ఏదో తెచ్చారు, మోడీ ఇంకోటి తెచ్చిండు. అదేంది, అది వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో, వాళ్ళు ఎన్నికలు ఇచ్చిన హామీలు, ప్రజలు వేసిన ఓట్లు. సో అది వేరు కదా. పైసలు వంచేబట్టే కార్యక్రమాలు వాళ్ళకి ఎవరి ప్రభుత్వానికి వచ్చిందో అది చేసుకుంటాడు కదా, అది వేరు. ఓకే, ఇప్పుడు ఒక చట్టం తెచ్చినావు. ఓకే, ఇప్పుడు జీవో అంటే మళ్ళీ ఈజీ అయిపోయాయి, అడ్డదారి అయిపోయాయి. జీవోని కూడా ఇష్టం ఉన్నట్టు ఎనీ టైం మార్చుకునే అధికారం ఉంది. కానీ ఒక చట్టం తెచ్చినాం అనుకో, ఇప్పుడు రాజ్యాంగంలో ఒక చట్టం రాసినాం అనుకో, దాన్ని ఇష్టం ఉన్నట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం ఉన్నట్టు మార్చుకోవడానికి ఉండదు, అంత ఈజీ ఉండదు. లేదు, ఇప్పుడు బీజేపీ ఏదైనా చట్టం తెస్తుంటే కొట్లాడుతున్నాం కదా. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ తెచ్చారు, ఇంకోటి ఏదో తెచ్చారు, అడ్డదారులు తెస్తున్నాడు, వాళ్ళు మెజారిటీ ఉందని. కానీ మనం అయినా కొట్లాడుతున్నాం కదా. దాన్ని రైతుల నల్ల చట్టాలు తెస్తే వ్యతిరేకించినాం కదా. సో చట్టాల గురించి వ్యతిరేకిస్తాం, కానీ పైసలు వంచి పెట్టే కార్యక్రమాలు అది ప్రభుత్వ పథకము. ప్రభుత్వం బడ్జెట్ వాడికి ఇప్పుడు వాడు ఏవైతే హామీలు ఇచ్చిండో అవి నెరవేర్చకపోతే వాడినే అంటాం కదా. వాడు ఇచ్చిన హామీల మీదనే ప్రజలు ఓట్లేసారు కదా. ఇప్పుడు ట్రంప్ గారు ఉన్నారు, ఏది ఆ యొక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎలగొడతాము, ఇట్లాంటి హామీలు ఇస్తేనే కదా ప్రజలు ఓట్లేసారు. సో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, ఇప్పుడు మళ్ళీ దానికి తగ్గట్టుగా ఆయన చేయకపోతే మళ్ళీ ఆయన మోసం చేసిండు అంటారు కదా ప్రజలు. సో కాబట్టి పథకాలు మార్చే అధికారం ఉంటుంది, ఎందుకంటే ఆ బడ్జెట్ని తను ఇచ్చిన హామీల ప్రకారం ఇది ఉంటుంది. కానీ అవి మారుస్తారు, కానీ చట్టాలని అంత ఈజీగా మన దగ్గర కూడా మార్చలేరు. మార్చాలంటే చట్టసభలో చర్చలు జరుగుతాయి, మెజారిటీ యొక్క అన్ని పార్టీలకు ఏంటంటే దానికి నీకు ఫుల్ మెజారిటీ లేదనుకో చట్టం పాసే కాదు. ఒకవేళ పాస్ కావాలంటే కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సొంత పార్టీ వాళ్ళు కూడా నీకు అది సపోర్ట్ చేయకపోతే బిల్లులు వీగిపోతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి కదా. సో కాబట్టి చట్టం మార్చడం అంత ఈజీ కాదు మన దేశంలోనే, ఇక్కడైనా. ఈ పథకాలు డెఫినెట్లీ ఎవడు వస్తే వాడికి కంప్లీట్ గా మార్చుకునే ఫ్రీడమ్ ఉంది. ఓకే, ప్రతిపక్షము ప్రజలు ఒప్పుకుంటేనే కదా ఏదైనా పథకం వేరు బ్రదర్. రెండు పథకం వేరు. పథకం అంటే పైసలు చేసే కార్యక్రమాలు, పైసల్ని ఎట్లా ఏం చేద్దాం. ఓకే, ఉద్యోగాలు ఇద్దామా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేద్దామా, లేకపోతే పైసల్ని ఎట్లా స్పెండ్ చేద్దాం, లాంగ్ టర్మ్ చేద్దామా, షార్ట్ టర్మ్ చేద్దామా, కొంచెం చిల్లర వంచి పెట్టి దోసుకుందామా. ఇక అది పైసలు బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరం మారుతుంది. ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్ లో ఉండే ప్రయారిటీస్ నెక్స్ట్ ఇయర్ లో ఉండే బడ్జెట్ ప్రయారిటీస్ మారొచ్చు, ఇక్కడైనా అక్కడైనా. కాబట్టి పథకం వేరు. చట్టం గురించి అడుగు. చట్టము అంటే ప్రజలు ఎలాంటిది పాటించాలి.
రోడ్డు మీద ఎంత స్పీడ్ పోవాలి, ఇంకోటి అంత ఈజీగా ఇక్కడ మార్చరు అక్కడ మార్చరు. ఏమంటారు, ప్రాపర్గా చర్చ చేసినాకనే ఆ చట్టం చేశారు కాబట్టి, ఓకే. సో ప్రాపర్ చర్చ చేసినాకనే మళ్ళీ చట్టాన్ని ఒకవేళ నిజంగా అవసరం ఉంటే మారుస్తారు. కానీ సాధారణంగా ఒక చట్టం చేసినాక అప్ టు 10 years వరకు దాన్ని మార్చాల్సిన అవసరం లేకుండానే చట్టాలు చేస్తారు. 10 years తర్వాత మళ్ళీ రివిజన్ చేసి ఏమైనా అవసరం ఉంటే దాన్ని అమెండ్ చేస్తారు, లేదంటే అది రద్దు చేసి కొత్త చట్టం తెస్తారు. సో చట్టాలు అట్లనే ఉంది. పథకం ఇక్కడైనా అక్కడైనా సిమిలర్. ఓకే, ఇవాళ మా మిన్నసోటా గవర్నర్ ఇది చిన్నపిల్లలకి ఏమంటారు స్కూళ్ళలో ఫ్రీగా ఫుడ్ పెట్టేది స్టార్ట్ చేసిండు ఒక 2 years బ్యాక్. ఇప్పుడు అంతకుముందున్న గవర్నర్ లేదు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు రేపు వేరే గవర్నర్ వస్తే మార్చవచ్చు దాన్ని. సో కాబట్టి ఈ హాజ్ దట్ ఫ్రీడమ్. బడ్జెట్ని ఎట్లా స్పెండ్ చేయాలనేది అక్కడైనా ఇక్కడైనా ఈ హాజ్ ద ఫ్రీడమ్. ఇక్కడైతే గవర్నర్, అక్కడైతే ముఖ్యమంత్రి గారు. ఓకే, కానీ ఏది చట్టాలు మాత్రం అంత ఈజీగా కాదు. అందరి ఆమోదయోగ్యంతో చట్టాలు చేయబడతాయి. ఆ చట్టం మార్చాలంటే మళ్ళీ అందరి ఆమోదయోగ్యం ఉండాలి, దానికి ప్రత్యేక పరిస్థితులు ఉండాలి. సాధారణంగా ఒక చట్టం చేసినాక ఏ ప్రభుత్వం చేసినా సరే, ఇప్పుడు 27% మండల్ కమిషన్ ద్వారా బీసీలకు చేసారు ఒక చట్టం. ఓకే, విద్యా సంస్థల ఉద్యోగాలలో. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మార్చుతుందా? ఇప్పుడు అంబేద్కర్ గారు 10 ఏళ్ళకి రిజర్వేషన్ రాసిన ఎత్తేయాలి అంటున్నారు. ఏ ప్రభుత్వాన్ని మార్చేంత ధైర్యం చేస్తుందా? సో కాబట్టి చట్టం అంత ఈజీ కాదు మార్చడం. సో దేశాల్లో ఇలా ఉండదు. అదే బ్రదర్, పథకం కాదు, పథకం వేరు. సో ఏమంటుండు బ్రదర్ రాజేష్ మామిడిపల్లి బ్రదర్, ఆటవిక న్యాయం అంటే ఇంట్లో పెరిగే ఉగ్రవాదం. ఆటవిక న్యాయం అంటే ఒక రకంగా చెప్పాలంటే షరియా లా లాంటిది. అది ఎట్లా వచ్చింది షరియా లా? అది ట్రైబ్స్ మనిషి ఇప్పుడు ఒక సంఘజీవిగా బతకకంటే ముందుగా ట్రైబ్ ఒక తెగలుగా బతికిర్రు. ఆది మానవుడు జంతువులాగా బతికిన స్థాయి నుంచి ఇప్పుడు జంతువులు కూడా ఒక గుంపుగా ఉంటాయి, సమూహంగా ఉంటాయి. పక్షులన్నీ ఒకటేసారి పోతాయి. ఓకే, జంతువులు కూడా ఒక జంతువుకి ఏమైనా అయితే అన్ని వస్తాయి. అవి కూడా మంద లెక్క బతుకుతాయి. మనుషులు కూడా అది పుట్టినప్పుడు ఎట్లా పుట్టిరో కానీ తర్వాత ఒక సంఘజీవిగా తయారయ్యారు. సంఘజీవిగా తయారై ట్రైబులు తెగలుగా బతికారు. ఇప్పుడు అడవులలో ఉంటారు కదా మనుషులు. సో వాళ్ళు ఒక తెగలుగా బతికారు. తెగ నుంచి ఏమైంది, అది ఒక ఏమంటారు ఒక సిస్టమేటిక్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి నగరాలుగా, ఒక పట్టణాలుగా, గ్రామాలుగా ఇంకా ఎక్కువ బిగ్గర్ అయిపోయారు. ఒక తెగ నుంచి ఇంకా బిగ్గర్ అయిపోయారు. ఓకే, సో ఆ క్రమంలో ఆ తెగగా ఉన్నప్పుడు ఆటవిక న్యాయం అంటే అడవిలో ఇప్పుడు ఒక జంతువుని కొడితే అది, లేకపోతే దాన్ని కొట్టడానికి వస్తే, ఇప్పుడు పాము దగ్గరికి పోతే నీ వల్ల థ్రెట్ ఉంది అనిపిస్తే పాము నిన్ను కాటేస్తుంది కదా. అర్థమైందా? సో దట్ ఈస్ ఆటవిక న్యాయం. ఆటవిక అంటే అడవి కానీ, లేకపోతే చదువుకొని కానీ, లేకపోతే ఆ యొక్క అడవులలో అడవి అని అర్థం, అడవి మనుషులు. ఓకే, అంటే ఒక జంతు కల్చర్, జంతువుల ఇన్స్టింక్ట్. ఓకే, ఏంది, నీకు కొడితేనే కొట్టాలి. కరెక్ట్, అది జంతువులకు వర్తిస్తుంది. ఎందుకంటే జంతువులు ప్లేయింగ్ జీవులు కాబట్టి, సింహం కానీ పులి కానీ దానికి ఆకలైనప్పుడు ఆకలైనంతనే సంపుకొని తింటది. దాని ఆకలి నిండినాక మళ్ళీ సంపుకొని తినదు. అది మనుషులు అట్లా లేరు కదా. వానికి ఆకలి తీరినా కానీ వాని కొడుక్కి, వాని మన్మన్కి, వాని మునిమన్మకి సరిపడేంత దోసుకొని దాచిపెట్టుకోవాలి. వానికి 1 ఎకరం ఉంటే సరిపోతుంది అంటే 1000 ఎకరాలు దాచిపెట్టుకోవాలి. సో వాడు మనిషి అనేవాడు కాంప్లికేటెడ్ ఉంది వాని బ్రెయిన్ కాబట్టి వానికి ఆటవిక న్యాయం కలవదు అట్లా. సో అది అడవి మనిషి ఉన్నప్పుడు నడిచింది అది తనగా. ఇప్పుడు జిహాద్ అంటారు. జిహాద్ అంటే ఏంది, ఒక జాతి మేమే నిజమైన వారసులము, ఆ యొక్క ప్రాఫెట్ మేమే అంటే ఒక వాళ్ళ ఇద్దరు ఆ యొక్క ప్రాఫెట్ కి దగ్గరి బంధువులే. ఓకే, బోత్ సైడ్స్. సో వాళ్ళిద్దరు ఒక జాతిని కొడుతుంటే మనకు వీడి చెప్తుంటలేడు, మన ఇట్లనే చంపుతున్నాడు, ఎడార్లో పోతుంటే అని ఇంకో జాతి వాళ్ళు ఏం చేశారు, మనం కొట్టాలన్నారు. దాని పేరే జిహాద్ లేదా పవిత్ర యుద్ధం. ఆత్మరక్షణ కోసం మాత్రమే. ఓకే, సో అది ఆటవిక న్యాయం అప్పుడు పనిచేసింది. అది పనిచేస్తుంది అడవిలో ఉన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళకి వేరే కేవలం ఆత్మరక్షణ కోసం తప్ప ఇంకెందుకు చేస్తలేరు అట్లా, అది కొట్టడం, హింస. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా పరిస్థితి. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా దాని వెనకాల. సో కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని ఇన్వెస్టిగేషన్ చేసి నిజమైన దోషులకు శిక్షలు పడాలి, ఆ రూట్ కాజ్లకు సమస్యలకు పరిష్కారం చూపెట్టాలి. కాబట్టి ఆటవిక న్యాయం చెల్లదు. ఆటవిక న్యాయం చేస్తే ఆ విచారణ జరగదు, పూర్తి వాస్తవాలు రావు, సమస్యకు పూర్తి పరిష్కారం దొరకదు. ఇప్పటికి ఐ సపోర్ట్ ద జస్టిస్ సిస్టమ్. న్యాయ వ్యవస్థని న్యాయం కోసం నేను సమర్థిస్తా. కానీ ఇప్పటికి కూడా సౌదీలో కానీ, లేకపోతే లాట్స్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లో ఏది షరియాలా అది సరైన పద్ధతి కాదు.
ఒకటి పబ్లిక్ లో వాళ్ళని కాళ్ళు చేయలేరగొడుతున్నావు, పూర్తి విచారణ చేస్తలేవు. ఓకే, ఈ యొక్క చిన్న పిల్లల ముందు, మహిళల ముందు పబ్లిక్ లో వాళ్ళని ఉరిదీస్తున్నావు. ఇప్పుడు ఆ జీవితం ఏమీ చూడని వాళ్ళు, ఇంకా జీవితాన్ని ఎంతో చూడాల్సిన వాళ్ళు పొద్దుగాలేస్తే రోజు హింసను చూస్తే వానికి జీవితం మీద విరక్తి వస్తుంది, వాడు మెంటల్ అవుతారు. సో అయినా కానీ ఆ దేశాలు ఎందుకు పాటిస్తున్నాయి? ఇప్పటికి కూడా ఆ దేశాలు భూమిలో నూనె దొరకడం వల్ల పైసల పరం గట్టిగానే కానీ వాళ్ళకి ఇంకా ట్రైబ్ కల్చర్ పోలేదు. ఆ నూనె దొరకకపోతే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేది. ఇప్పటికీ నేటికి టెక్నాలజీ లేదు కదా, ఇప్పటికి బలమైన ఆర్మీ లేదు కదా. ఇప్పుడు ఏ బలమైన దేశమైనా వాళ్ళ మీద బాంబు వేసిపోతా అంటే భయపడుతున్నారు కదా. ఇప్పుడు ఒక దేశపోని పొద్దుగాలు వేల మందిని, లక్షల మంది చంపినా ఏం చేయలేకపోతారు కదా, పైసలు ఉన్నా కానీ ఏం చేయలేకపోతారు కదా. ఆ నూనె వల్ల పైసలు వచ్చినాయి కానీ వాళ్ళ దగ్గర చదువు లేదు, టెక్నాలజీ లేదు, ఇంకా థాట్ ప్రాసెస్ లేదు. మహిళల్ని ఇంకా అర్రల తొర్రలు దాచిపెట్టాలి, మహిళలు చదువుకోవద్దు, ఇదే కల్చర్ ఉంది కదా. కేవలం వాళ్ళ అదృష్టం ఏంటంటే భూమిలో ఆ సముద్రం ఒకప్పుడు ఉండి ఇప్పుడు ఎడారిగా అయిపోయి ఆ భూమి నీళ్ళల్లో ఉండి ఆ నీళ్ళల్లో ఉన్న జీవులు, సముద్రంలో ఉన్న జీవులన్నీ అది భూమిలో ఆయిల్గా తయారైంది కాబట్టి ఆ ఆయిల్ వల్ల ఆ ఆయిల్ అమ్ముకుంటే పైసలు వస్తున్నాయి కాబట్టి కార్లు, ఇల్లులు, బంగ్లాలు ఇట్లా డెవలప్మెంట్ ఉంది. కానీ బట్ దే డోంట్ హ్యావ్ సైన్స్, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కానీ మిగతా లేవు వాళ్ళకి. ఇప్పుడు ఇజ్రాయెల్ వాడో, అమెరికా వాడో, ఇంకో దేశపోడో బాంబులు వేస్తామంటే ఏం చేయలేని పరిస్థితి, తమ కాపాడుకోలేని పరిస్థితి. సో కాబట్టి ఆ ట్రైబ్ కల్చర్ని వాళ్ళకు కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు తాలిబాన్లు మహిళలకి 0% ఫ్రీడమ్. ఇంత పెద్ద ఇరాన్ దేశము అన్ని ఉన్నా కానీ మహిళల్ని అన్ని రకాలుగా రెస్ట్రిక్షన్ చేస్తున్నారు. ఎందుకు వచ్చింది అది? ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ బిగ్గర్ థింకింగ్. సో సేమ్ థింగ్ విత్ దిస్ ఆటవిక న్యాయం. కరెక్ట్ కాదు. ఓకే, నిజమైన న్యాయం కావాలి మనకి, ఆటవిక న్యాయం వద్దు. ఓకే, దాని విషయాన్ని పూర్తి అవగాహన చేయాలి. దానికి రూట్ కాజ్కి సమస్యకు పరిష్కారం చూపెట్టాలి. వాళ్ళ వెనకాల ఉన్న అందరు దోషులకు శిక్షలు పడాలి. అంటే ఇప్పుడు మనం పెట్టుకున్న వ్యవస్థనే కరెక్ట్, అది ఆటవిక న్యాయం కరెక్ట్ కాదు. రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు? అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ వల్ల ఉపయోగం ఏంటి, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, దీని గురించి ఏమైనా అవగాహన ఉందా బ్రదర్? మీకు అసలు కొంచెం చెప్పండి. ప్రజలకి చాలా ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటే వాళ్ళకి ఫిర్యాదు చేయలేమా మనము? వాళ్ళు పట్టించుకోరా? అసలు అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏం చేస్తుంది అని కొంచెం మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. అదే బ్రదర్, ఇంటర్నేషనల్ అంటే ఒక దేశం ఇంకో దేశం లేదా అన్ని దేశాల్లో ఉండేటువంటి అనేక సమస్యల గురించి వాటిని ఏమంటారు పరిష్కారం చేసుకోవడానికి ఏర్పరచుకున్న వ్యవస్థలే అనేకమైనటువంటి అంతర్జాతీయ సంస్థలు. ఇంటర్నేషనల్ కోర్టు, అంతర్జాతీయ కోర్టు కావచ్చు, యునైటెడ్ నేషన్స్, అన్ని ఐక్యరాజ్య సమితి అంటే అన్ని దేశాల యొక్క యునైటెడ్ నేషన్స్ అంటే దేశాలు, యునైటెడ్ అంటే కలిసి. సో అన్ని దేశాల సమూహం కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు చెప్తున్న హ్యూమన్ రైట్స్ కావచ్చు, ఇంకోటి. కానీ దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? ఒక దేశ సార్వభౌమత్వంలోకి ఇంకో దేశము ఎంటర్ చేసే అధికారం లేదు. ఇప్పుడు అమెరికా ఇప్పుడు యునైటెడ్ నేషన్ చెప్పింది వేరే దేశం మీదకి, ఇరాక్ మీదకో దేని మీదకో యుద్ధానికి పోకు అని చెప్పింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కి చెప్పింది నువ్వు అట్లా అమాయకులని, చిన్నపిల్లల్ని, మహిళల్ని ఎందుకు చంపుతున్నావు. కానీ దాన్ని ఆపే శక్తి ఇప్పుడు వీళ్ళు తీర్పులు ఇచ్చారు. ఇంటర్నేషనల్ కోర్టు కూడా తీర్పు ఇచ్చింది ఆ యొక్క నెతన్యాహు దోషి అని, లేకపోతే ఇంకోని దోషి అని. కానీ దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తుంది? నీకు సొంతంగా ఆర్మీ ఎక్కడుంది? నీకు సొంతంగా పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది? నువ్వు వాళ్ళ ఆస్తులను జప్తు చేసే నీకు ఏ అధికారం ఉంది? వాళ్ళ దేశంలోకి నువ్వు ఎంటర్ అయ్యి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం ఎక్కడుంది ఇంటర్నేషనల్ ఈ సంస్థలకి? సో కాబట్టి వాళ్ళు సమస్యని అందరికి తెలిసేటట్టు చెప్పడం వరకే వాళ్ళు చేయగలుగుతున్నారు తప్ప ఇప్పుడు యునైటెడ్ నేషన్ చెప్పినవి వేరే దేశం పాటించితే సంతోషం, కానీ పాటించాలనే దానికి ఒక బైండింగ్ లేదు. అంటే కంపల్సరీ ఈ ఇంటర్నేషనల్ సంస్థలు ఇచ్చిన తీర్పులని వాళ్ళు చేసిన రిజల్యూషన్స్ ని వాళ్ళ ఇష్టంతో పాటిస్తే, గౌరవంతో పాటిస్తున్నారు. కానీ దానికి పాటించకుంటే దానికి జరిగే కాన్సిక్వెన్సెస్, దాన్ని ఎన్ఫోర్స్ చేయడం వ్యవస్థ లేనప్పుడు అది కేవలం ఒక సమస్య ఉంది అని అందరికి తెలియజేయడానికి ఉపయోగపడుతున్న ఈ సంస్థలు కానీ, ఇంటర్నేషనల్ సంస్థలు కానీ, అది అంతకు మించి దాన్ని ఎన్ఫోర్స్ చేసే వ్యవస్థ లేదు. అది కరెక్ట్ లేదు. అట్లా నువ్వు ఆ ఎన్ఫోర్స్మెంట్ చేసే వ్యవస్థ కావాలంటే ఈ యునైటెడ్ నేషన్స్ లో ఉన్న అన్ని దేశాలు అనేక డబ్బులు ఇచ్చి దానికి సొంత ఆర్మీని అట్లా తయారు చేసుకుంటే
అప్పుడు ఆ యునైటెడ్ నేషన్స్ లో రెజల్యూషన్ పాస్ అయితే వాళ్ళ ఆ దేశ వీళ్ళు ఇచ్చిన రూలింగ్ ని ఆ దేశ పొడవునా పాటించకపోతే ఈ వీళ్ళ ఆర్మీని పంపి అక్కడ ఇది దాని మీద చర్యలు తీసుకునే అధికారం ఏమైనా ఉంటే, వాళ్ళ ఆస్తులను జప్తు చేసే అధికారం ఉంటే, దీనికి ఏమైనా చర్యలు తీసుకునే అధికారం ఉంటే అవి ఏమైనా పనికి వస్తుంది. లేకపోతే అది నామకే వాస్తు సంస్థలే. ఓకే, ప్రస్తుతం ఉన్న వ్యవస్థలు అయితే అంత ఈజీ కాదు. ఒక దేశంకున్న ఆర్మీని అన్ని కాదని అంతకంటే బలమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేసేంత అన్ని దేశాలు పైసలు ఇచ్చి అంత ఏర్పాటు చేస్తారు. వాళ్ళ దేశంలో ఉండే సమస్యలను వదిలేసి చేస్తారు. ఒక సామాజిక అందరి ప్రపంచంలోని మానవత్వం కోసము అంటే ఇప్పటి వరకు ఇజ్రాయెల్ని కొట్టే శక్తి అనేక దేశాలకు ఉంది. చైనాకు లేదా, రష్యాకు లేదా, ఇంకో దేశంకి లేదా ఇజ్రాయెల్ ఆపే శక్తి. మరి చైనా ఎందుకు నోరు మూసుకుంది? నార్త్ కొరియా ఎందుకు నోరు మూసుకుంది? అంతమంది అమాయక చిన్నపిల్లలు, మహిళలు, ఈ హమాస్ సంబంధం లేని వాళ్ళు, నార్మల్ పీపుల్ చచ్చిపోతుంటే ఎందుకంటే వాళ్ళు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పోతే వాళ్ళకి నష్టం, వాళ్ళ ప్రజల ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతున్నాయి, వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా. యునైటెడ్ నేషన్స్ ఎన్ని ముచ్చట్లు చెప్పినా యునైటెడ్ నేషన్స్ ముచ్చట ఎప్పుడు వరకే కానీ అంతకుమించి ఏం చేయగలుగుతుంది యునైటెడ్ నేషన్స్? సో కాబట్టి ఇప్పుడున్న వ్యవస్థ ప్రకారం అయితే అంతర్జాతీయ సంస్థలు ఓకే కేవలం ఏమంటారు ఒక సమస్య ఉంది అని అందరికి తెలియజేయడానికి పనికి వచ్చే విధంగా ఉంది తప్ప అంతకుమించి ఆ యొక్క న్యాయాన్ని ఇంప్లిమెంట్ చేసే స్థాయిలో ప్రస్తుతం అయితే లేవు. Sogara Begum. Very good. Very true, brother. Thank you, sister.